హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. నమస్కారం, అడ్డూరి రవివర్మ గారు. నమస్తే అంజీ గారు, ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్ అండి, ఆల్ గుడ్. రవివర్మ అని పిలవచ్చు కానీ మళ్ళీ ఇంకొక ఆర్టిస్ట్ వస్తున్నారు. అవును అవును మీకు అదొక ఇబ్బంది. అవునండి. ఒకవేళ ఏదైనా క్యారెక్టర్ రాసుకున్న రవివర్మ అంటే మళ్ళీ మీ ఇద్దరిలో అవునండి, పోటీ. ఇద్దరు కాదు, యాక్చువల్లీ ఏమైందంటే అండి, ఒక ఫైట్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఒక డిఓపి ఉన్నారు, ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు, రవివర్మలా ఒక సింగర్ ఉన్నాడు, ఆర్టిస్టులు ఇద్దరు ఉన్నారు. రైట్. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మొన్న ఎవరో కొత్తగా ఇంకొక అతను వచ్చారండి, అతని పేరు కూడా రవి వర్మ అంట. బాగుందండి. సో ఇంకా టూ మచ్ అన్నమాట. ఓకే. ఈ మధ్య ఏంటంటే నాకు ఈ కన్నడ ఫైట్ మాస్టర్ ఉన్నారు రవి వర్మ గారు, ఆయన కాల్ నాకు రీసెంట్గా వచ్చింది. ఓకే. సో ఇది ఎలాగంటే సమ్ ముంబై బేస్డ్ కంపెనీ, వాళ్ళు ఏజెన్సీని అడిగితే నా నెంబర్ ఇచ్చారట. సో అలా వచ్చింది అన్నాడ. సో ఇట్స్ బిగ్ కన్ఫ్యూజన్ అండి. 15 years జర్నీయా ఇది? 2003 అండి ఫస్ట్ మూవీ, ఆరుగు పతివ్రతలో. అవును. సో ఆల్మోస్ట్ లైక్ 20 years కంప్లీట్. 20 years జర్నీ మీది. ఆరుగురు ప్రతివ్రతలు ఫస్ట్ దట్ ఈస్ ద డెబ్యూ మూవీ. అంతకుముందు సీరియల్ చేశారా ఏమన్నా? లేదండి, స్టార్టింగ్ మూవీసే ఆరుగు పతివ్రతలు, కొడుకు. సో దాని తర్వాత అవునన్నా కాదన్నా, నిరీక్షణ, పందెం. వీటి తర్వాత అనుకోకుండా ఒకరోజు రాఘవేంద్రరావు గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. సరే ఇంకా రాఘవేంద్రరావు గారు పిలిచిన తర్వాత ఇంకా ఎగురుకుంటూ వెళ్ళిపోయాం. ఒక కూర్చోబెట్టి కథ చెప్పించారు, చాలా బాగుంది. అరే దీంట్లో హీరో వేషం ఉంది, చేయాలి నువ్వు అన్నారు. సార్ మీరు చెప్తే ఎందుకు వేస్తాను. అప్పుడు ఏంటంటే జీ టీవీ కొత్తగా వచ్చింది, దానికి మినీ మూవీస్ అనుకున్నారు. ఓకే. కాన్సెప్ట్ ఆ మినీ మూవీ అలా 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 ఎక్స్టెండ్ అయ్యి సీరియల్ అయిపోయింది. 100 episodes మెగా సీరియల్ అయిపోయింది. ఓకే. సో ఇంకా ఆయన బ్లెస్సింగ్స్ తోటి వచ్చిందండి ఇది ఆఫరు. అండ్ ఒక విధంగా జనాల్లోకి ఇంకా లోపలికి అందరికీ తెలియడానికి టెలివిజన్ ఒక బాగా ప్లస్ అయింది. అది మంచి హిట్ సీరియల్. త్రిశూలం కూడా సూపర్ హిట్ అండి. అది గజనీ మూవీ ఉంది కదండి, మన తమిళ మూవీ, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అనమాట. సో స్టైలిష్గా ఉంటుంది, దానికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న క్యారెక్టర్ అనమాట. మొగల్ రేకులు కూడా మీకు మంచి పేరు. అది కూడా బ్యూటిఫుల్. అది ఇంకా లైఫ్ ఎవర్ ఇప్పటికీ అందరూ నన్ను సెల్వ అని పిలుస్తారు అనమాట. అదే. అవును. ఇంకా అది లైఫ్ లాంగ్ ఉండిపోయే ఫేమ్ అండి. అవును. అసలు ఫస్ట్ మీ నేపథ్యం నుంచి వద్దామండి. ఓకే. సో పుట్టింది కాకినాడ. సో ఐ థింక్ ఫస్ట్ స్టాండర్డ్ హాస్టల్లో చేసాం, ఠాగూర్ కాన్వెంట్ అని, కాకినాడ. తర్వాత వి మూవ్ టు వైజాగ్ అండి. అంటే మా స్టడీస్ కోసం అని చెప్పి పేరెంట్స్ వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు. సో ఇంటర్ వరకు వైజాగ్. ఇంటర్ తర్వాత సింగపూర్ వెళ్ళిపోయాను. అక్కడ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మెకాట్రానిక్స్ చేశాను. సో అక్కడ 95లో వెళ్ళి 2001 ఎండింగ్ ఆ టైంకి వచ్చాను. ఎండింగ్ కాదు, ఆల్మోస్ట్ లైక్ సెప్టెంబర్ ఆ టైంలో వచ్చాను. నేను వచ్చిన విదిన్ 1 weekలోనే ఎప్పుడో September 11th ఇష్యూ అయింది. దాని తర్వాత ఇక్కడ ఉండిపోయాను. ఇంకా అది ట్విన్ టవర్స్ అంటే యుఎస్ వీసా, అంటే యుఎస్ జాబ్ అప్లై చేసాం, వచ్చేసింది. ఆ ప్రాసెస్లో కొంచెం గ్యాప్ తీసుకుని ఇక్కడ అమీర్పేటలో కోర్స్ చేద్దామని చెప్పి వచ్చాను హైదరాబాద్. అమీర్పేటలో ఎంటర్ అయ్యాం, అక్కడ కూలిపోయింది. సో ఇక్కడ ఉండిపోయాం. సో అసలు సినిమాకి సంబంధించి ఇండస్ట్రీ పరంగా మీకు ఎవరు ఎవరు లేరు. గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు. నో గాడ్ ఫాదర్. మీకు మీరే గాడ్ ఫాదర్ అయ్యి నడుచుకుంటూ వచ్చి, అంటే ఇట్ ఈస్ లైక్ ఫేట్ అండి, డెస్టినీ. అసలు నేను సింగపూర్లో మెకాట్రానిక్స్లో ఉండేవాడిని. అండ్ ఇట్ వాజ్ అ సబ్జెక్ట్ విత్ డీల్స్ రోబోటిక్స్ అండి. ఓకే. సో అది చేసినోడిని ఐటీలోకి ఎందుకు మారాను, ఆ కోర్స్ చేయడానికి అమీర్పేట ఎందుకు వచ్చానో నాకు తెలియదు. అమీర్పేట వచ్చిన నేను ఇలా ఇండియా ఉండిపోవాల్సి వచ్చింది. ఓకే. తర్వాత అనుకోకుండా వైజాగ్ సత్యానంద్ గారిని కలవడం. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను, నా చైల్డ్హుడ్ క్లాస్మేట్ అనమాట, రామరాజు అని. తను సత్యానంద్ గారు స్టూడెంట్, తను ప్రభాస్ వీళ్ళంతా బ్యాచ్మేట్స్ అనమాట. ఎవరు ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి విక్రమ్, వీళ్ళంతా ఒక టైంలో బ్యాచ్ అనమాట. సో తనతో ఆయన కలవడానికి వెళ్ళాం. సో ఎంత పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు అండ్ ఇంకా యూ నేమ్ ఇట్ అని పెద్ద లిస్ట్ ఉంది ఆయన దగ్గర స్టూడెంట్స్. సరే ఆయన అసలు కలుద్దాం ఏంటి అని చూసాను. ఆయనకున్న చరిష్మా ఏంటో తెలియదు. ఒక 5 minutesలో
బాబు నేను ఇలా ఎవరికీ చెప్పనమ్మా, నాకెందుకు నీలో స్పార్క్ కనిపిస్తుంది, వై డోంట్ యూ ట్రై అన్నారు. సార్ ఊరుకోండి సార్, నాకు అసలే స్టేజ్ ఫియర్ ఫస్ట్ థింగ్. మీరంటే ఏదో మీ గురించి ఆల్రెడీ నాకు చాలా తెలుసు కాబట్టి మాట్లాడగలుగుతున్నాను, నాకు మొహమాట ఎక్కువ అండి అది ఇది అన్నాను. లేదమ్మా నువ్వు ట్రై చేస్తే బాగుంటుంది, నువ్వు ట్రై చేయన్నారు. సో ఇంటికి వచ్చి మా ఇంట్లో డిస్కషన్ పెట్టాను. ఫాదర్ బెల్ట్ తెస్తాన్నారు. సో ఇది కాదు, ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్నాను. మళ్ళీ 1 వీక్ తర్వాత ఫోన్ చేశారు. అప్పుడు మ్యారీడా? లేదండి, లేదుగా. ఓకే, సింగిల్. ఇంకా ఏంటంటే మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్దాం అన్న ప్లాన్స్లో ఉన్నాను అనమాట. ఓకే ఓకే. సో దానికి September 11th ఇష్యూ అవడం వల్ల కొంచెం టైం పడుతుంది మళ్ళీ. ఎందుకంటే నాకు తెలిసిన సర్కిల్ అంతా బెంచ్లో ఉన్నారు, అక్కడ బెంచ్ మీద అంటారు, జాబ్ లేదు, అక్కడే ఉంటారు యూఎస్లో. అరే నువ్వు వచ్చినా వేస్ట్రా, డబ్బులు ఖర్చు తప్ప ఏముండదు, కొంచెం ప్రాపర్గా అయిన తర్వాత ఇప్పటికే నువ్వు ఒక 7 years ఇండియాలో ఉన్నావు, సో వచ్చి అట్లీస్ట్ పేరెంట్స్ అంతా మిస్ అవుతున్నావు కదా, ఎంజాయ్ చేసుకో, 1 year అప్పుడు వద్దిగాని అన్నారు. ఈ లోపల ఇది జరిగింది అనమాట. ఓకే. సో మళ్ళీ ఆయన పిలిచారు, వెళ్ళాము. అప్పుడు తారక రత్నది అనుకుంటాను మూవీ ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టూడియోలో, దట్ వాజ్ గిన్నిస్ రికార్డ్ ఆల్సో. ఎన్నో సినిమాలు ఒకే రోజున ఓపెన్ అయినాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడు. ఫస్ట్ ఇంట్రడక్షన్. అవునవును. సో ఈయనకి సత్యానంద్ గారు కూడా ఒక సినిమా డైరెక్షన్ అవకాశం వచ్చింది దాంట్లో అప్పుడు. ఓకే. సో దానికని గురుగారిని మేము విష్ చేయడానికి వెళ్తున్నాం, నువ్వు రారా, ఆయనే పిలిచారు, ఫ్రెండ్స్ని తీసుకురమ్మని అని అంటే, నేను ఇక్కడ అమీర్పేటలో కోర్స్ చేస్తాను కాబట్టి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయనతో కలవడం, ఇంటరాక్షన్ చేయడం. ఆయన అన్నారు, నువ్వు రావాలమ్మా, వచ్చి ట్రై చేస్తే బాగుంటుంది అన్నారు. సరే మనకి ఎలాగో 1 year పడుతుంది, ఈ లోపల ఒక రాయి విసిరిద్దాంలే అనుకున్నా. ఎలాగైతే మా ఫాదర్ని కన్విన్స్ చేసి, డాడ్ నాకు ఒక్క 1 year టైం ఇవ్వండి, అయితే అయ్యింది, లేదంటే నా జాబ్ ఎలాగ ఉంటుంది వెళ్ళిపోతా అన్నాను. ఓకే. సరే ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు, వీడి కోరి ఎందుకు ఆధారకూడదని ఆయన ఓకే అన్నారు. సో దట్ చేంజ్డ్ మై లైఫ్ ఆల్ టుగెదర్ అండి మొత్తం. అసలు ఇంకా మళ్ళీ జాబ్కి వెళ్ళి ఛాన్స్ కానీ ఇంకా అసలు ఇంకా ఆ థాట్ కూడా రాలేదు. ఓకే. స్ట్రైట్ ఓవర్ లాంచింగ్ ఈవీవి గారి సినిమాలో హీరోగా లాంచ్ అయ్యాను స్క్రీన్కి. అవును, అంతకుముందు ఈవీవి గారికి ప్రయత్నాలు ఎలా కొనసాగింది మీవి? ఇది ఎలా అంటేనండి, నేను ఎప్పుడైతే సత్యానంద్ గారు కోర్స్ జాయిన్ అయ్యానో విదిన్ నో టైం, ఒక 10 రోజుల్లోనే తెలియకుండా డైరెక్షన్ టెక్నికాలిటీస్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. సో ఆ డైరెక్షన్ గురించి తెలుసుకుందాం అసలు ఏంటి అన్న ప్రాసెస్లో అప్పటికే నేను ఆర్జీవీకి పెద్ద ఫ్యాన్, అంటే ఆయన టెక్నికల్ వర్క్కి అదిని. ఓకే. ఆయన దగ్గర జాయిన్ అయితే బాగుంటుంది కదా, ఆయన టెక్నిక్ చాలా బాగుంటుంది, వెరీ క్లోజ్ టు హాలీవుడ్ మేకింగ్ ఉంటుంది అయింది. సో ఈయన దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా నేర్పారు. ఓకే. సో అదే బ్యాచ్లో నాతో పాటు నేను, రాధాకృష్ణ, మొన్న రాధేశ్యామ్ డైరెక్టర్, జిల్, ఇద్దరం ఒకే బ్యాచ్ అనమాట. ఓకే. ఓకే. సో తన డైరెక్షన్లో ఉండిపోయాడు, నేను కంప్లీట్ యాక్టింగ్లో ఉండిపోయాను. సో వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అవుదాం అన్న ప్రాసెస్లో సుబ్బరాజు గారని ఆర్జీవి గారు బాగా అవుతారు. రైట్. సో ఆయన వెళ్ళి త్రూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళ వాళ్ళ రికమెండ్ చేయించుకుని ఆయన కలిశాను. ఆయన ఏంటంటే, నువ్వు జాబ్ చేసుకుని నీకు ఇది అవసరమా, ఎందుకు, వద్దు వద్దు అని అనుకోకుండా ఆ రోజు జేడి చక్రవర్తి గారు అదే ఆఫీస్కి రావడం, ఈయన నా గురించి మొత్తం స్టోరీ చెప్పడం, వీడు వచ్చాడు చూడు, ఇంకొకడు వచ్చాడు, అంటే భాష వాడితే బాగోదు అన్నారు. ఓకే. వీడు జీవితం సంగ్రహించాలని వచ్చాడు చూడు అంటే అన్నాడు. అవును మీ వాడు బాగానే ఉన్నాడు కదండి చూడడానికి, ఇది సినిమా ఆయన ఇప్పుడు కొత్త హీరోలతో వెళ్దాం అంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఈయన జేడీ గారు, జగపతి బాబు గారు, శ్రీహరి గారు, ఇలాగా ఒక 5 హీరోలు చేయాల్సిన కథ అది ఫస్ట్ అనుకున్నప్పుడు. ఇప్పుడు కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళి ట్రై చేయమనొచ్చు కదా అన్నారు. ఇమ్మీడియట్గా ఆయన అప్పటికప్పుడు చెప్పడం, మన కృష్ణుడు, యాక్టర్ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి పోర్ట్ఫోలియో చేయించుకోవడం. ఆయన హీస్ టు హ్యావ్ అ స్టూడియో అండి. ఓకే. సో వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. సో ఆయనతో ఒక పోర్ట్ఫోలియో చేయించుకోవడం, ఆ పోర్ట్ఫోలియో తీసుకుని వెళ్ళి ఇవ్వడం, వెళ్ళడం, అక్కడ సెలెక్ట్ అయిపోవడం, అండ్ ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. ఓకే. ఒకరి తర్వాత ఒకళ్ళు అలా పిలవడం. తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉండే అయ్యి ఏంటండి, రామానాయుడు గారిని ఫస్ట్ టైం కలిశాను నేను. అది అలాగా కొడుకు సినిమా ఎంఎస్ నారాయణ గారు సినిమా చేస్తున్నప్పుడు అది ఆయన స్టూడియోలో ప్రివ్యూ వేశారు. ఆ ప్రివ్యూ ఈయన చూసి ఆయన మనసులో పెట్టుకుని ఆయన సినిమాకి నన్ను వన్ ఆఫ్ ద హీరోగా అడిగారు. ఓకే. తర్వాత అన్ఫార్చునేట్లీ అప్పటికి అంటే ఆయన సినిమాలు, తెలుగు సినిమాలతో పాటు వేరే లాంగ్వేజ్ సినిమాలన్నీ చేయడం, ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు సురేష్ బాబు గారు ఇంకా ఆపించేశారు ఆయనతోటి.
నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ప్రాసెస్లో ఇరుక్కుపోయింది నా ప్రాజెక్ట్ అనమాట. లేకపోతే ఆయన మళ్ళీ సోలోగా హీరోగా ఒకటి చేసే ప్లాన్ ఉండే అప్పుడులోనే. ఓకే. ఆల్మోస్ట్ ఒక 8 to 9 months ట్రావెల్ చేసాం ఆయనతోటి. ఓకే. ఆయన బాగా ఆదరించేవారు. ఆయన ఇంకొక సినిమాలో కూడా నాకు ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ అసలు నిరీక్షణ అనే ఒక మూవీ, దాంట్లో యాక్చువల్లీ సెకండ్ హీరో అనుకున్నారు. బట్ ఆర్యన్ రాజేష్ నాది పోలికలు కొంచెం దగ్గరలో ఉంటాయని చెప్పి దాంట్లో విలన్ నన్ను చేసి సత్యం రాజేష్ ఆ రోల్ చేశారు అనమాట దాంట్లో. ఓకే. ఓకే. సో ఐ ఆల్వేస్ అంటే నాకు తెలియకుండానే పైనుంచి ఒక బ్లెస్సింగ్ ఉంది ఎప్పుడు. కొడుకు సినిమాకి ఎంఎస్ నారాయణ గారు, ఆరుగు పత్రికలు ఈవీవి గారు, ఆయన దగ్గరికి ఇంత బస్తాలు వచ్చాయండి ఫొటోస్. అన్ని ఫొటోస్లో అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారనేది నాకు ఇప్పటికీ తెలియదు. సమ్ బ్లెస్సింగ్ సమ్వేర్. ఓకే. ఓకే. సో అలాగా సాగిపోతుంది. కేవలం పోర్ట్ఫోలియోనే అయితే మీరు డైరెక్ట్కి వెళ్ళి అప్రోచ్ అయింది కూడా లేదు? అంత ఎక్కువ కష్టపడ్డది లేదండి, తిరిగింది లేదు. అప్పుడు ఏంటంటే ఒక పిఆర్ ఒక ఆయన ఉంటారు, రామారావు గారు, అండా రామారావు ఏదో ఉంటారు. ఆయన పేరు నేను లైఫ్లో మర్చిపోలేను. ఓకే. ఆయన ఫోటోలు తీసుకుని ఈవీవి గారికి ఫార్వర్డ్ చేశారు. సో అలా వచ్చింది. ఓకే. ఓకే. సో తర్వాత చాలా సంవత్సరాలు ఆయనతో టచ్లో ఉండేవాడిని. ఇంకా తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు ఏం తెలియదు నాకు. పెద్ద సర్కిల్ పడిన తర్వాత మళ్ళీ మీకు హీరోగా లాంచ్ అవుదామనే ఆలోచన వచ్చింది, అంతేనా? హీరో ఎప్పుడైతే అది చేశారో? లేదండి, ఆరుగు పత్రికలో హీరోగా లాంచ్ అయ్యాను. లాంచ్ అయ్యారు. కొడుకు సినిమాలో విలన్గా లాంచ్ అయ్యాను. రెండు ప్యారలల్గా, అంటే ఒక వారం రోజుల డిఫరెన్స్లోనే 2 షూటింగ్లు స్టార్ట్ అయినాయి. ఓకే. ఓకే. సో అట్ ఎ టైం ఒకటి హీరో ఒకటి విలన్గా 2 లాంచ్ అయిపోయినాయి. అండ్ ఈవీవి గారి సినిమాలో నెగిటివ్ రోల్, ఓకే, ఒక సాడిస్ట్ రోల్. రైట్. అవునవును. సో కొంచెం నెగిటివ్ షేడ్స్తో ఉండడం వల్ల ఇంకా ఆ నెగిటివిటీలోకి వెళ్ళిపోయింది అన్నాడు. మొత్తం మా కెరీర్ అంతా నెగిటివ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్లోనే చేశాను ఎక్కువగా నెగిటివ్ రోల్స్ పడ్డాయి. అవును. మొన్న ఈ మధ్య పిండం సినిమా కూడా అసలు చాలా భయంకరంగా ఉంటుంది ఆ క్యారెక్టర్. అవును, ఆ నేరేషనే చాలా భయంకరంగా ఉంటుంది. అసలు మీరు ఇంకా బాగా చేశారు దాంట్లో. థ్యాంక్ యూ. అసలు నా కెరీర్లో అదొక సర్ప్రైజ్ ప్యాకేజ్ పిండం క్యారెక్టర్ అన్నది. ఆల్ ఆఫ్ అ సడన్ ఒక కాల్ వచ్చింది, సమ్ ఎన్ఆర్ఐస్ ఎవరో డైరెక్ట్ చేస్తున్నారు, మొత్తం అంతా కొత్త టీము, ఒక క్యారెక్టర్ అనుకున్నారు, మీరు రావాలి గెటప్ టెస్ట్కి అన్నారు. సరే గెటప్ టెస్ట్ కదా అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళే వరకు అసలు నేనేం చేస్తానో నాకు తెలియదు. ఆర్ఎఫ్సీకి వెళ్ళాం, క్యారవెన్లో కూర్చోబెట్టారు, గంట అయింది. ఏంటి వీళ్ళు ఇలా కూర్చోబెట్టేశారు, అసలు ఏంటి అని బయటకు వస్తే ఓ డిస్కషన్ జరుగుతున్నాయి. అదేంటి ఇలాగ ఉన్నారు, అలాగ ఇలాగా అంటే డైరెక్టర్ అంటే నాకు అంత అవసరం అండి, నేను చెప్పిన గెటప్ వేయించిన అంటే డైరెక్టర్. ఓకే. వాళ్ళ టీం ఏమో లేదండి ఈయన చాలా సాఫ్ట్గా ఉన్నారు, ఈయన పనిచేయరని ఫుల్ డిస్కషన్స్ అనమాట. చూశాను, మేనేజర్కి ఫోన్ చేసి ఏంటి భయ్యా ఏంటి సంగతి అన్నాను. మీరు ఆగండి సార్, ఒక 5 నిమిషాలు ఆగండి సార్, ఈయనకి ఏదో ఉందో బుర్రలోని, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, మేకప్ మ్యాన్ చెప్తే ఆడికి అర్థం అవ్వట్లేదు అన్నారు. ఎలాగైతే కూర్చోబెట్టి గెటప్ వేయించారండి. సో ఎలాగైతే డిస్కషన్లు అయినాయి, మేకప్ మ్యాన్ వచ్చాడు, ఆయన ఒక రెఫరెన్స్ ఏదో చెప్పారు, గెటప్ వేశారు. ఆ గెటప్ వేస్తుంటేనే నాకే గూస్ బంప్స్ రావడం మొదలని, ఏంటి ఇంత దారుణంగా కనిపిస్తానా అని. ఓకే. సో బయటికి రాగానే ఫస్ట్ థింగ్ అందరూ చెప్పింది ఏంటంటే, అంతఃపురంలో ప్రకాష్ రాజ్ని చూసినట్టుందండి మిమ్మల్ని ఓకే అన్నారు. అండ్ అది ఎలా తీసుకొచ్చారనుకుంటున్నారు, మేకప్ వేసిన తర్వాత మొత్తం 4 ముసుగులు వేసేసి సెట్స్లో ఎవరు చూడకూడదు, ఓకే ఓకే, డైరెక్ట్గా డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ ముసుగు ఆయనతో పాటు కప్పేసి ఆ ముసుగులో టార్చ్ లైట్ వేసి ఆయన చూసి సూపర్ ఎవరికి ఇచ్చిపుచ్చుకుని వెళ్ళి మేకప్ తీసేయండి అన్నారు. దాని నెక్స్ట్ డే క్యారవాన్లోకి వెళ్ళడం, డైరెక్ట్గా రెడీ అయ్యి షార్ట్లో ఎంటర్ అవడమే. ఓకే. మొత్తం యూనిట్ అంతా షాక్ అనమాట. ఓకే. భలే ఉందండి మీకు గెటప్, భలే ఉందండి అని. 2 నిమిషాలు ఎవరు నన్ను, అంటే యూనిట్ ఆల్మోస్ట్ ఆర్ఎఫ్సీలో మ్యాక్సిమం యూనిట్లు అందరూ నాకు పరిచయం ఎక్కడ. ఓకే. వాళ్ళకే కొంచెం టైం పట్టింది నేను స్ట్రైక్ అవడానికి అనమాట. ఓకే. బాగా చేశారు, చాలా రియల్లీ వర్క్డ్ అవుట్ అండి. 6 ప్రతివ్రతలు తర్వాత ఆ కొడుకు, ఆ సినిమా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక్కొక్కసారి ఏంటంటే వెంటనే క్యారెక్టర్స్ రావు. మీకు మళ్ళీ వెంటనే క్యారెక్టర్స్ వచ్చాయి 2 సినిమాల తర్వాత? క్యారెక్టర్స్ అయితే వచ్చినాయండి. అంటే నాకు మధ్యలో ప్రాబ్లం ఏమైందంటే, ఈ 2 సినిమాలు చేసిన తర్వాత థర్డ్ మూవీ థమ్స్ అప్ అని ఒక సినిమా చేశాను. శేఖర్ అని ఒక డైరెక్టర్, ఓకే, ఆయన తేజ గారి దగ్గర అసోసియేట్ కింద ఉండేవారు. ఆయన ఒక ప్రాజెక్టు తలకోనలో పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 3 months తలకోనలో ఉండిపోయాం. ఆ తలకోన హోటల్, అక్కడ ఫోన్ సిగ్నల్ రాదు. అవును, డీప్ ఫారెస్ట్. ఇప్పుడైతే వచ్చి ఉంటేమో అప్పుడు అసలు లేదండి. ఓకే. సిగ్నల్ రావాలంటే ఒక 2 kilometers అవతలకి వెళ్ళి ఒక చెట్టు ఎక్కితే చెట్టు మీద సిగ్నల్ వచ్చేది అనమాట. సో రోజు షూటింగ్ అయిన తర్వాత, లేదంటే షూటింగ్ లేకపోయినా అక్కడే ఉండేవాళ్ళం మేము. ఓకే. సో ఒకసారి ప్రొడ్యూసర్ కొంచెం ఫండ్స్ తేవడం లేట్ అయినప్పుడు ఆ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉండేది, ఫారెస్ట్ గెస్ట్ హౌస్, దాంట్లో ఉండేవాళ్ళం. ఓకే. సో ఇంకా ఏంటి అక్కడ
అప్పుడు దానికి ఈయన మన ఎవరో సత్యప్రకాష్ విలన్ విలన్ సత్యప్రకాష్, ఇంకా ఆయనతోటి ఫుల్ టైం పాస్ అయిపోతూ ఉండేది. ఓకే. సో మళ్ళీ హైదరాబాద్ రావాలన్న థాట్ కూడా లేదు, రోజు ఎంజాయ్ చేయడమే అనమాట. ఓకే. సో ఇంకా అలా గడిచిపోయింది. ఆల్మోస్ట్ 2.5 months ఎంతో ఉండిపోయాం అక్కడే. ఆ టైంలో చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఫర్ ద పీపుల్ అని యువసేన అని ఒక సినిమా వచ్చిందండి, దాంట్లో వన్ ఆఫ్ ద హీరోగా. ఆ హీరోకి టైం సరిపోవట్లేదు అని చెప్పి తర్వాత దాంట్లో పోలీస్ క్యారెక్టర్ కానీ. ఇక్కడ కాల్ చేస్తున్నారంట, తెలిసేది కాదు. నా ఇంటికేమో మేనేజర్లు వచ్చారు, ఇక్కడేమో అడ్రస్ లేదు. ఓకే. నేను బ్యాచిలర్ ఉండేవాడిని. సో నేను రూమ్ లాక్ చేస్తే ఎవరికి తెలియదు. సో అలా అది మిస్ అయ్యాను. ఇంకా అలా 2-3 మూవీస్ అండి, ఇంకోటి 1, 2, 3 ఫ్రమ్ అమలాపురం, ఇలా మిస్ అయ్యాను. అది చేసిన తర్వాత 4th మూవీ చేసింది అవునన్నా కాదన్నా, తేజ గారిది. ఓకే. ఓకే. అది ఆల్మోస్ట్ 1 year తినేసింది. అవునా? ఎందుకంటే ఆయన సినిమాకి మేము అగ్రిమెంట్ సైన్ చేసాం. సో ఆయన సినిమా అయ్యే వరకు ఇంకో సినిమా చేయకూడదు. ఓకే. అప్పటికే ముందు కమిట్ అయిన సినిమా పందెం, జగపతి బాబు గారిది. అది ముహూర్తం షాట్ అయిపోయింది, సెట్స్లోకి వెళ్ళలేదు. ఓకే. ఇది రాజమండ్రిలో ఏమో, అదే రామచంద్రపురంలోనేమో మాది అవునన్నా కాదన్న షూటింగు, రాజోల్లో పందెం షూటింగ్. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాను మహా అయితే 2 hours అండి. నాకు షూటింగ్ ఉండేది కాదు, ఏం కాదు, రోజు రావడం, మేకప్ వేసుకోవడం, కూర్చోవడం, సాయంత్రం వరకు ఉండడం. సరే ఎప్పుడైనా ఒక షాట్ పడుతుందంటే, ఫస్ట్ షాట్ నీదే రేపు, అరే ముందు నేను తీసుకొచ్చి రెడీ చేయండి అనేవారు. సెట్లో యూనిట్ కంటే ముందు నేను ఉండేవాడిని, మేకప్ వేసేవారు, అలా కూర్చునేవాడిని. ఒక గంటన్నరకి సెటప్ వచ్చి కాఫీలు టీలు పెడతారు. అలా కొన్ని రోజులు ఏడిపించారు. సరే అప్పట్లో నాకు అది ఫన్నే. ఓకే. ఇలాగ ఎవరు నన్ను ర్యాగ్ చేయలేదు, కాలేజ్లో కూడా ర్యాగింగ్ చేయలేదు, అది కూడా ఎంజాయ్ చేశాను. సో ఈ ప్రాసెస్లో ఒకరోజు అడిగాను, సార్ ఇలాగ ఆ సినిమా కమిట్ అయ్యానండి, ఇలా అడ్జస్ట్ చేయాలంటే సడన్గా కోప్పడిపోయారు. నువ్వు చేస్తున్న తేజ సినిమా, ఆలోచించుకో, తేజ సినిమా బయట సినిమాలా డిసైడ్ అవ్వు, నా సినిమా చేస్తే అయ్యే వరకు ఎక్కడ కమిట్ అవ్వకూడదు అన్నారు. అప్పుడు ఏంటంటే ఇంకోటి ప్రామిస్ చేశారు ఆయన, నెక్స్ట్ సినిమా మోహన్ బాబు గారు పెద్ద అబ్బాయితోటి ఒకటి ఉంది, అప్పుడు అనౌన్స్ కూడా అయింది, అది ఉంది, దాంట్లో మెయిన్ విలన్ నేను చేస్తాను రా, నువ్వు నా దగ్గర ఉండు, బాడీ పెంచు, నిన్ను గోపిచందన్ చేసినట్టుగా చేస్తాను. నాకు నచ్చింది ఏంటంటే నీలో ఏ యాటిట్యూడ్ లేదు, నిన్ను 4 రోజుల నుంచి ఏడిపిస్తున్నారా, నువ్వు ఏదో నవ్వు తప్ప ఇంకేం లేదు నీ ఫేస్లో అనేవారు. అది ఉండదు. ఇంకా సరే ఆ టైంలో తేజ అప్పటికి మాకు తెలుసుండి ఆయన అన్ని వరుసపెట్టి హిట్లే. ఇంకా ఆయన ప్రాజెక్ట్లో చేశారంటే స్టార్ ఇమీడియట్గా, హీరోలు అయితే హీరోలు, విలన్లు అయితే విలన్లు. సరే ఇంత అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పి ఇంక నేను అప్పుడు చాలా సినిమాలు వదిలేసానండి. అవునన్నా కాదన్న టైం కొంచెం రేంజ్లో లేదు హ్యాండ్ అప్పటికి. బట్ అప్పటికి ఏంటంటే అంతకుముందు అవునన్నా కాదన్న షూటింగ్ టైంలోనే ఒక డిజాస్టర్ మూవీ ఒకటి వచ్చింది, ఆయనే చెప్పారు. అదే అవును, రేంజింగ్లో లేదు హ్యాండ్. అవును అవును. సో ఆ సినిమాలో కూడా నేను వర్కింగ్ డేస్ ఆల్మోస్ట్ ఒక 30-40 days చేశానండి. దాని ముందు ప్రీవియస్ దాంట్లో కాదు అవునన్నా కాదన్న, అంటే ఒరిజినల్గా షూటింగ్ జరిగిన రోజులు. ఓకే. సెట్స్లో అయితే ఆల్మోస్ట్ ఒక 4 రోజులు అంటే ఒక సంవత్సరం నుంచి ఉన్నట్టే. యూనిట్ వెళ్ళిందంటే యూనిట్తో పాటు నేను వెళ్ళిపోయాడిని. అలా ఉండేది, అసిస్టెంట్ డైరెక్టర్ లాగా. అంతే అంతే. రోజు రావడం, కాస్ట్యూమ్ వేసుకోవడం, కూర్చోవడం. ఓకే. కాస్ట్యూమ్ నలగకుండా మళ్ళీ మధ్యాహ్నం ఇస్త్రీలు చేయించుకోవడం, మళ్ళీ వేసుకోవడం, కూర్చోవడం, అంతేనండి. ఓకే. సో అలాంటిది సినిమా అంతా అయిపోయింది. డబ్బింగ్ స్టూడియో, డబ్బింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు చూస్తే అతను ఫైట్ తీశారు, ఒక సాంగ్ ఉంటుంది, చాలా సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, ఏమీ లేవు. ఏంటండి అసలు ఎక్కడ కనపట్లేదంటే, ఈ సినిమాకి బ్రేక్ కావాల్సింది అంటలాగనమాట, ఈ సినిమాకి బ్రేక్ కావాల్సింది నీకు కాదు కదా, నాకు, ఉదయ్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, మాకు వస్తే నీకు నెక్స్ట్ సినిమాకి ఇస్తానులే అన్నారు. కానీ అదేంటి సార్ ఈ సీన్లు అన్నీ అంటే, మన పాత సినిమా దొబ్బింది కదా, దాని ఎఫెక్ట్ ఇక్కడ కత్తిరించా అన్నమాట. అది మళ్ళీ చూడండి ఎంత జెన్యూన్ ఆయనే చెప్పేస్తారు. సరే ఇంకా ఎలా నెక్స్ట్ మూవీ ఉందో నాకు ఆ ధైర్యంతో నాకేం అనిపించలేదు. కానీ పందెంకి ఎలా మేనేజ్ చేశారు మరి? అప్పటికే పందెం క్లైమాక్స్ నేను ఉన్నాండి, కొన్ని సీన్స్ ఉంటాను, కొన్ని సీన్స్ లో ఉన్నాను. పందెంలో విలన్ వాళ్ళు కొడుకు, హీరోయిన్కి ఫ్రెండ్. సో నాకు అండ్ క్లైమాక్స్లో ఒక హీరోయిన్ వస్తుంది. సో మంచి ఎండింగ్ ప్లాన్ చేశారు. చాలా ఇబ్బంది పడి ఉంటారు, చాలా బ్యాడ్ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది కదా. ఆయన పేరు వంశీ గారు, ఆయన ప్రొడ్యూసర్. ఆయన నెక్స్ట్ ఏ మూవీకి నన్ను పిలవలేదు మళ్ళీ.
నీతో పెట్టుకుంటే అవ్వదు నాకు, నువ్వు ముందు చెప్పాలి నాకు, అది కమిట్ అయ్యే ముందు అంటే సార్ నాకు తెలియదు తేజ గారితో ఇలా ఉంటుంది అని ఆయనకి అర్థమైంది పాపం. ఈ ఇండస్ట్రీ కొత్త, వీడేం చేయలేడు. ఓకే ఓకే. సో నలిగిపోయాడు మధ్యలో. ఇంకా ఆయన ఇంకా తర్వాత పిలవలేదు, ఆయన మేనేజరు ఆ సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేశారు అనమాట. ఎట్లా పందెమే కాదు, ఇంకా తర్వాత మీకు ఆఫర్స్ 1 year అంటే చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి. చాలా ఆఫర్స్ అండి, చాలా ఆఫర్స్ వచ్చి చాలా పోయినాయండి. ఇంకా అంటే నా బ్లైండ్ బిలీఫ్ ఏంటంటే జయంలో గోపీచంద్. ఓకే ఓకే. సో ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటి, నువ్వు వెళ్ళరా, ఏం తింటావో నాకు తెలీదు, పెంచు, కండలు పెంచు, పొట్ట ఇంత కూడా ఉండకూడదు, పరిగెట్టిస్తా, రోజు రన్నింగ్ చేయి అంటే కేబీఆర్ చుట్టూ రౌండ్ వేసేవాడిని రోజు. ఓకే. మార్నింగ్ కంపల్సరీ అనమాట. అంటే నేను కెమెరా ఆన్ చేస్తే నేను కట్ చేసేవరకు నువ్వు పరిగెడుతూనే ఉండాలని వారు. సో అలాంటి రన్నింగ్ సీన్స్ ఉంటాయి అన్నారు. సో మనం ఫుల్ అసలు ప్రొఫెషనల్ షూస్ కొనుక్కొని మార్నింగ్ నేను అంటే మా ఫ్రెండ్స్ లేకపోయినా బలవంతంగా లేపి ఒక్కడిని వెళ్ళలేము కదండి. అలా చాలా రోజులు చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత క్యాన్సిల్ అయిపోయింది ప్రాజెక్ట్ అది. ఓకే. ఆ ప్రాజెక్ట్ అవునన్నా కాదన్నా కూడా కొంచెం డిజాస్టర్ అయ్యేటప్పటికి ఓకే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందండి. మోహన్ బాబు గారు క్యాన్సిల్ చేస్తారు అప్పుడు. ఓకే ఓకే. సో లేకపోతే ఉండేవాళ్ళేమో. ఉండేవాడిని కాకపోతే డెఫినెట్, ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. జుత్తు కట్ చేయొద్దు అన్నారు, గడ్డం కట్ చేయొద్దు అన్నారు. నేను ఎంట్రోయే నీకు ఒక పిచ్చోడిని చూపించినట్టు చూపిస్తాను నేను అన్నారు. ఓకే ఓకే ఓకే. మొత్తం మసి పూసేసి బాగా చెప్పారు. అంటే ఆయన చెప్పిన దానికి నేను ఇంకేంటంటే ఇంకా ప్రాణం ఇచ్చేసి దీనికోసం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఆ 1 year తర్వాత మీకు ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ వచ్చి ఉంటాయి. ఓహో ఇలా ఉండకూడదు ఇండస్ట్రీలో అంటే ఎంత వచ్చినానండి. ప్రతి చోట కొత్త కథ. అవునా? ఓకే. ఒకళ్ళు మొహం మీద చూపిస్తారు, ఒకళ్ళేమో చాప కింద నీరులాగా అయిపోతూ ఉంటుంది పాలిటిక్స్. అవునా? ఇక్కడ అగ్రిమెంట్ లాక్ అయ్యారు. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఇంతమంది ఇన్ని ప్రొడక్షన్ హౌస్ లో హ్యాండ్ ఇచ్చేసామో అప్పట్లో ఇండస్ట్రీ చాలా చిన్నదండి. ఓకే ఓకే. సో చాలా లిమిటెడ్ ఆర్టిస్ట్. రైట్ రైట్. కొన్ని రోజులు కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. తర్వాత వెళ్ళి లేదండి అది నా తప్పు కాదు, నాకు తెలియక నేను ఇలా ఇరుక్కున్నాను. మౌత్ టాక్ అండి. ఇలా చెప్పడం, మళ్ళీ ఈవీ గారి దగ్గరికి వెళ్ళడం, ఈవీ గారితో ఇలాగ నేను అన్ని చెప్పుకోవడం, బాధపడడం, పర్లేదు లేరా అని చెప్పి ఆయన మళ్ళీ మర్చిపోయాను. అప్పుడు ఆయన ఇలా ఖాళీగా ఉన్నాను సార్, నాకు 1 year నుంచి ఈ సినిమాలు ఇరుక్కున్నాను, ఏం లేదంటే వెంటనే ఆర్ నారాయణమూర్తి గారు సినిమా ఒకటి చెప్పారు. ఆయన అంటే నా కెరియర్లో మర్చిపోలేని క్యారెక్టర్ అయిందండి. ఓకే. ఆయన సినిమా చేశాను, ఒక రెమ్యునరేషన్ చెప్పారు. ఈవీ గారు ముందే ఉన్నారంటే ఆడెంత ఇస్తే అంత తీసుకోరా, నువ్వు అడగొద్దు. సరే అంటే గురుగారు, బాబు నువ్వు ఎంత తీసుకుంటున్నావు నాకు తెలియదమ్మా, నేను ఇంతే ఇవ్వగలను, ఆర్ నారాయణమూర్తి సినిమా అంతే అన్నాడు. సరే సార్ మీ ఇష్టం అన్నాడు. ఇది ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా నువ్వు చేస్తున్నావు, కష్టపడ్డావు అంటే నీకు ఇవ్వాలి, అది నా ధర్మం, నేను ఇస్తానన్నారు. సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. ఆయనకి పాపం పెద్ద కలెక్షన్ రాలేదు. ఆఫ్టర్ అబౌట్ 4 months 5 months ఒక్కరోజు ఫోన్ చేశారు. బ్రదర్ ఎక్కడున్నారు మీరు అన్నారు. సార్ ఇలాగా అప్పుడు కొంచెం టెలివిజన్కి వచ్చేసానండి. ఓకే. ఇలాగా త్రిశూలం ఉన్న ఒక సీరియల్ చేస్తున్నానండి రాఘవేంద్రరావు గారికి, దాంట్లో ఉన్నాను. ఎప్పుడు వరకు ఉంటారు అక్కడ అన్నారు. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను సార్ అన్న. మంచిది అని పెట్టేశారు. నేను ఇంకా ఏదో మాట్లాడిపోతాను పెట్టేశారు. ఎందుకు ఫోన్ చేశారండి, ఇంకో సినిమా ఏమన్నా చేస్తున్నారా అని ఊరుకున్నాం. ఒక 6 గంటలో చెమటలతో వచ్చేసారు ఆయన. వచ్చేసి బ్రదర్ సారీ బ్రదర్, మీకు రెమ్యునరేషన్ ప్రామిస్ చేశాను, ఇవ్వలేకపోయాను, ఇదిగో బ్యాలెన్స్ అమౌంట్ అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారు సార్. ఓకే. అలా నా కెరియర్లో డబ్బులు ఇచ్చిన ఏకైక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఆర్ యాక్టర్ ఆయన ఒక్కనే. సినిమా హిట్ ఫ్లాప్ తోటి సంబంధం లేకుండా ఆయన ప్రామిస్ చేసింది ఆయన ఇచ్చేశారు. నువ్వు కష్టపడ్డావు నా కోసం, నేను అడిగిన డేస్ కంటే ఎక్కువ చేయాల్సి వచ్చింది, అయినా సరే చేసావు, మాట్లాడలేదు. ఆర్టిస్ట్ కష్టం నాకు తెలుసు, నువ్వు అది పడకూడదని చెప్పి ఆయన ఇచ్చారు. ఒక రకంగా మీరు త్రిశూలం ఒప్పుకోవడానికి రీజను ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే అంటే ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ అని కూడా కాదండి, మనకు తెలీదు. అంటే సిల్వర్ స్క్రీన్ కంటే బుల్లితెర చిన్నది అన్నది అంత ఐడియా లేదు నాకు. అంటే దీంట్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి సినిమాలోకి రావడం కష్టం అన్న విషయం మనకు అప్పుడు తెలీదు. ఇదొక రాంగ్ స్టెప్ మళ్ళీ. ఓకే ఓకే. నేను అట్లా అనుకోవట్లా. యాక్చువల్గా కొన్ని జరిగినాయి కదా ప్రీవియస్, దీన్ని దృష్టిలో ఉంచుకుని అటు వెళ్ళారేమో త్రిశూలంకి అనుకుంటున్నా. లేదు కదా, లేదు. అంటే నాకేంటంటే రాఘవేంద్రరావు గారు ఫస్ట్ పిలిచింది కూడా టెలివిజన్ అనుకుని పిలవలేదు ఆయన, మినీ మూవీ అనుకున్నారు. ఓకే. అప్పట్లో మినీ మూవీ హవా నడిచేది జీలో, అక్కడ హిందీ జీలో కూడా మినీ మూవీస్ చాలా హిట్ అయినాయి. రైట్ రైట్. అలా తెలుగులో లాంచ్ చేద్దాం అనుకున్నారు. సో దానికి రాఘవేంద్రరావు గారికి కొన్ని సబ్జెక్ట్స్ ఓకే చేశారు.
దాంట్లో ఒక సబ్జెక్ట్కి నేను హీరో అనమాట. ఓకే ఓకే. సో అనుకోకుండా దాన్ని మెగా సీరియల్ చేయడం, సో ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నాం, సో ఇంకా మంచిది. ఎస్, మీరు అన్నట్టుగా ఒక విధంగా కొంచెం ఫైనాన్షియల్లీ కూడా ఎవ్రీ మంత్ బాగుంటుంది. అంటే ఫైనాన్షియల్ ఎప్పుడు అంత ఇష్యూ లేదులేండి, ఎప్పుడు కావాలన్నా ఇంటికి ఫోన్ చేసి అంతేనా సారీ అని చెప్పి కొంచెం అంటే డాడీ పంపించేవారు, ఏదో చేసేవారు, లేకపోతే ఫ్రెండ్స్ ఉండేవారు. ఓకే. ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదులేండి, దేవుడి దయ వల్ల. ఓకే. ఫైనాన్షియల్ ఎప్పుడు సినిమా కష్టాలు ఏం లేవు అయితే? అంటే డిస్కస్ చేసుకోవడమే తప్ప జెన్యున్గా అయితే లేవండి. కృష్ణానగర్ కష్టాలు లేవండి. ఎంతమంది మీరు రూమ్మేట్స్? నేను అంటే అందరూ డిఫరెంట్ ట్రేడ్ అనమాట. సినిమా వాళ్ళు 2 ఉండేవాళ్ళం, ఆ 3 ఉండేవాళ్ళం. ఇప్పుడు మన ఇతను లేడా రాధా నాతో ఉండేవాడు కదా, రాధాకృష్ణ. అవునా? ఓకే ఓకే. తను ఆల్రెడీ అప్పటికి ఏలేటి చంద్రశేఖర్ అయితే జాయిన్ అయిపోయాడు, ఇంకా ఆ టీంతోనే ఉండేవాడు. ఓకే ఓకే. అచ్చా. సో తన ట్రావెల్ తందే, నా ట్రావెల్ నాది. సీరియల్స్ వన్స్ కమిట్ అయినప్పుడు ఇప్పుడంటే ఓకే, కానీ అప్పట్లో కొంచెం డిఫరెంట్గా చూసేవాళ్ళు. అవును. సీరియల్ అంటే సీరియల్ ఆర్టిస్టులు అంటే చాలా దూరంగా ఉంచేవాళ్ళు, అంటరాని వాళ్ళలాగా. అదొకటి ఎగ్జాక్ట్లీ అదే సెట్లో కూడా అదో టైప్లో చూసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మారిందిలేండి ప్యాటర్న్, బట్ సినిమాకి దానికి బట్ ఇంతకుముందు చాలా ఘోరంగా ఉండేది. చాలా ట్రీట్మెంట్ అంటే అలా కాదండి. సీరియల్లో చేసిన వాళ్ళని తీసుకోపోవడానికి నాకు కోడైరెక్టర్లు చెప్పిన రీజన్స్ ఏంటంటే, 1 డేట్లు, 2 ఏంటంటే సిల్వర్ స్క్రీన్ పెద్దదే, టీవీ స్క్రీన్ చిన్నదే. సో ఇంత చిన్న స్క్రీన్లో మనం యాక్టింగ్ చేయాలంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్ కనపడదు కాబట్టి కొంచెం ఎక్కువ చేయాలి. ఓకే. సిల్వర్ స్క్రీన్కి వచ్చేటప్పటికి మనం ఎంత చేసినా చాలా మ్యాగ్నిఫైడ్ అయి కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ ఈ టెలివిజన్కి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఫేస్ అలవాటు పడిపోయి వాళ్ళకి ఏం చెప్పినా అవే ఎక్స్ప్రెషన్స్ వస్తాయన్న అదొక మైనస్ ఉండేది. ఇది నాకు ఒక కోడైరెక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఓకే. నా అదృష్టం ఏంటంటే నేను సినిమాల నుంచి వెళ్ళాను కాబట్టి సీరియల్లో కూడా ఎంత ఇచ్చేవాడిని. సో అదే ఎంత ఇప్పటికే నాకు పనికి వస్తుంది అనమాట. పైగా ఇన్స్టిట్యూట్ ఒకటి ఉందిగా. అవును, అంటే అది కూడా హెల్ప్ ఈజ్ సంథింగ్ లైక్ ఏముంటుందని ఎంట్రీ ఫీజు లాంటిదండి. ఓకే. ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నది ఏంటంటే ఒక ధైర్యం, నాకు యాక్టింగ్ వచ్చని. కానీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గాలి తీసేశారు, ఇంక్లూడింగ్ ఈవీవి గారు. ఏం నేర్చుకున్నారో ఇన్స్టిట్యూట్లో అన్నారు. అంటే ఏమో అండి చేసేయాలంటే ఒకటైతే 100 యాక్షన్ కట్టారని నువ్వు భయపడలేదు అన్నారు. అది వచ్చింది. అంటే యాక్టింగ్ అన్నది ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటాం ఏంటంటే మనలో ఉన్నదాన్ని బయట తీస్తారు ఆయన. ఓకే. సత్యానంద్ గారి అడ్వాంటేజ్ ఏంటంటే మీలో తెలియని కొనని బయట తీస్తారు. సో అక్కడి నుంచి చాలామంది వచ్చారు మరి ఆర్టిస్టులు, కానీ తక్కువ మందే క్లిక్ అయ్యారు. ఓకే ఓకే. అది డైరెక్టర్ బట్టే ఉంటుందండి మ్యాక్సిమం. అంటే మనకి ఎంత యాక్టింగ్ వచ్చినా ఒకసారి డైరెక్టర్ దాన్ని సరిగ్గా క్యాప్చర్ చేయకపోతే వేస్ట్. యాక్టింగ్ రాకపోయినా కెమెరాతో ప్లే చేసి ఆయన పెద్ద స్టార్ని చేస్తారు. అలా మనకి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, స్టార్లు ఎక్కువ ఉన్నారు. 2 years బ్లాక్ అయిపోయినట్టే మీరు, అసలు సినిమాకి దూరంగా ఉండిపోయారు. అంటే ఏమైందంటే వచ్చేవాడిని అప్పుడు ఆఫర్స్ చాలా వచ్చేవి, డేట్లు అడ్జస్ట్ చేసుకోలేకపోయేవాడిని. అదే సో అలా చాలా దూరం అయిపోయాను. దాని తర్వాత మళ్ళీ ఈటీవీలో ఇంకొక ప్రాజెక్ట్ చేశాను. ఈటీవీలో ఇంకా 2-3 ఈ ప్రోగ్రామ్స్ లాంటివి చేసాం, డ్యాన్స్ ప్రోగ్రామ్ అని, ఆర్టిస్టులతో ప్రోగ్రామ్స్ అని అవి చేసాం. ఈ ప్రాసెస్లో మొగల్ రేకులు ఆఫర్ వచ్చింది. ఇంకా అది అసలు అల్టిమేట్. మొగల్ రేకులు వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఆఫర్ రాగానే మా ఫాదర్కి ఫోన్ చేశాను. డాడీ ఇలా వచ్చింది, నాకు ఒక క్యారెక్టర్ సెల్వా అని ఉంటుంది, ఆ క్యారెక్టర్ రీప్లేస్మెంట్ పెడుతున్నానంటే నీ బొంద నీ వల్ల కాదన్నారు. అదేంటి అనండి. అదే పెద్ద స్టార్ రా, చేసిన యాక్టింగ్ నువ్వేం చేయగలవు, ఇదవ్వదన్నారు. నా అదృష్టం ఏంటో తెలియదండి, విదిన్ 1 monthలో యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్. ఓకే. అండ్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ వరకు నేనే ఉన్నాను. దట్ గేవ్ మీ ఎ వెరీ గుడ్ నేమ్. అవును, అండ్ రికగ్నైజేషన్ అవ్వచ్చు ఏదన్నా. థ్యాంక్స్ టు మంజులా నాయుడు గారు అండ్ బిందు నాయుడు గారు. నాకు ఒక కెరియర్కి ఒక లైఫ్ లాంగ్ ఒక మంచి ముద్ర వేశారు. కరెక్ట్. జస్ట్ ఒక మంచి ఆర్టిస్ట్ అన్న ముద్ర వేశారు. దాంట్లో కార్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇది నార్కెట్పల్లి, మా కజిన్ వాళ్ళ మ్యారేజ్ ఉంది. సో ఆ మ్యారేజ్కి పెళ్ళి కొడుకు వాళ్ళది ఉపనయనం ఉంది మార్నింగ్, చిన్న తిరుపతిలో. సో దానికి మేము మార్నింగ్ ఉపనయనానికి మా సిస్టర్ అన్న మ్యారేజ్, సో దానికి వెళ్ళాలి మేము. సో మా ఫ్యామిలీ తరపున నేను వెళ్ళాలి. నైట్ ఆల్మోస్ట్ అప్పుడు 11-11:30 వరకు ఏదో షూటింగ్ నుంచి వచ్చాను. వచ్చి అప్పుడే పడుకుని ఎర్లీ మార్నింగ్ లేచిపోయి 3 o'clock 4 o'clock లేచి వెళ్ళిపోదాం అనుకున్నామని. ఎందుకురా నైటే వెళ్ళిపోయి మనం అక్కడ మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయి అప్పుడు పడుకుందాం 1 గంట ఎంతో, అక్కడి నుంచి ఫ్రెష్గా వెళ్దామన్నారు. సరే ఇది బాగానే ఉంది కదా అని బయలుదేరిపోయాం.
నాతో పాటు నేను మా బావ వెళ్ళాను, మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్. ఓకే ఓకే. ఆల్మోస్ట్ ఆర్ఎఫ్సి క్రాస్ చేస్తున్నాం. బావకేమో లైట్గా ఫీవరిష్గా ఉంది. నాకు ఫీవరిష్గా ఉందో కొంచెం సూర్యాపేట వరకు నేను పడుకుంటాను, సూర్యాపేట నుంచి నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు పడుకోరా అన్నారు. ఓకే. సరే సూర్యాపేటలో టీ తాగిదాం, దాని తర్వాత చూసుకుందాం అనుకున్నాం. ఈ సూర్యాపేట వెళ్ళి లోపలే నార్కెట్పల్లిలో ఒక లైట్గా తుప్పర పడుతుంది. ఇట్స్ అబౌట్ అప్పటికే 3 అంత అయిపోయింది టైము. ఓకే. ఎక్కడ నిద్ర పడ్డది అలా కళ్ళు మూతలు పడ్డాయి. నాకేంటి ఈయన పడుకున్నారు, ఈయన లేచిపోతారేమో అని మ్యూజిక్ కూడా పెట్టలేదు. ఓకే ఓకే. గ్లాసెస్ కూడా దించలేదు. నైట్ ఏంటంటే నాకు అలవాటు ఒక 10 చాక్లెట్లు పెట్టుకుంటాను నైట్ డ్రైవ్కి. షుగర్ కదా, అది ఇమ్మీడియట్గా మన ఇన్సులిన్ని పెంచుతూ ఉంటుంది నిద్ర రానివ్వకుండా. రైట్ రైట్. ఒక ఫ్లాస్క్ కూడా పెట్టుకుంటా, వేడి వేడి టీ కానీ కాఫీ కానీ. అప్పట్లో రెగ్యులర్గా వైజాగ్ అలవాటు అనమాట. షూటింగ్ అయిపోయిన వెంటనే ప్యాకప్ అవ్వగానే కార్ వేసుకుని వెళ్ళిపోవడం. నైట్ డ్రైవ్. ఓకే. అప్పటికి ఎన్ని 30-40 సార్లు వెళ్ళుంటానేమో వైజాగ్. ఓకే. సో తెలుసుందే కదా, కొట్టిన పిండే కదా అని వెళ్ళిపోతున్నాం కాన్ఫిడెంట్గా. కానీ ఈరోజు ఏమైందంటే ఈయన పడుకున్నారు, అద్దాలు దించలేదు, తినడానికి చాక్లెట్స్ తెచ్చుకోలేదు, మిడ్ నైట్ అన్ప్లాన్డ్, ఏమీ లేవు, మ్యూజిక్ కూడా పెట్టడానికి లేదు. అలా వెళ్తున్నాను అంతే సైలెంట్గా, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుంటే ఆయన పడుకున్నారు. ఈ పక్కన పడుకోవడం వల్ల ఏంటో లేకపోతే నా టైర్డ్నెస్, అంతకుముందు నేను చాలా రోజులు డే నైట్ చేశాను, ఏ ఎఫెక్ట్ తెలియదు కానీ అలా నిద్రపడ్డా. ఎప్పుడు నాకు లాస్ట్ గుర్తుంది రామోజీ ఫిల్మ్ సిటీ అండి. ఓకే ఓకే. ఆ రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ డోర్ చూశాను, అదే నాకు గుర్తు. ఓకే. అక్కడి నుంచి నార్కెట్పల్లి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఎంత ఉంటుందేమో దగ్గరలో. అదేం నాకు గుర్తులేదు, మెమరీలో లేదు. ఓకే. అక్కడ యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద ఆగున్న ట్యాంకర్ని గుద్దేశాను వెళ్ళి. అంటే ఇలా ఓవర్టేక్ చేశానంట, మా బావ చెప్పడం. ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఎదురుకుండా ఎడ్ల బండి వస్తుందని చెప్పి ఆయన అప్పుడే సడన్గా కట్ చేశానంట. కట్ చేస్తే ఆయన మెలుకు చూస్తుంటే ఎదురుకుండా ఎడ్ల బండి ఉందంట. ఓకే ఓకే. ఆ ఎడ్ల బండి ఉందని మళ్ళీ లెఫ్ట్ కట్ చేశా. కట్ చేస్తే ముందు వెహికల్ ఆగిపోయి ఉంది, అది రన్నింగ్లో వెహికల్ అనుకుని నేను కట్ చేశాను. స్ట్రైట్ వెళ్ళడం దూరిపోవడం. మన రవితేజ వాళ్ళ బ్రదర్కి అయింది కదండి, లారీ అనుకు దూరిపోవడం, సేమ్ అదే ఇష్యూ. ఓకే. ఆయనకు బ్యాడ్ లక్, ఆయన చనిపోయారు. మనకి ఎక్కడో నోకలు రాసున్నాయి కాబట్టి ఇంకా చెల్లున్నాయి. వెహికల్ గట్టిది ఓపలాస్ట్రా. ఓకే. ఆ వెహికల్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. కేవలం ఆ యాక్సిడెంట్ నుంచి ఆ కారు వల్లే నేను సేవ్ అయ్యానని చెప్పి మా ఇన్సూరెన్స్ చెప్పాడు. ఓకే. దానివల్ల వరుసగా నెక్స్ట్ 3 కార్లు ఓపల్ ఆస్ట్రేలియాకి తీసుకున్నాను. అది అవునా? ఆడి కంపెనీ ఆపేశాడు, మొత్తం పడిపోయినా సరే సెకండ్ హ్యాండ్ కారుని కొనుక్కుని అదే వాడి అనమాట. అది చాలా రోజులు అదే కారు ఉంచాను, ఎందుకంటే కాన్ఫిడెన్స్. ఆయన కూడా బాగానే ఉన్నారుగా వెనక. మా బావకి ఒక కన్ను ఇప్పటికి మొత్తం లోపల ఒక లెన్స్ ఉంటుంది, అది పోయిందండి. ఈ గాజు ముక్కలు వెళ్ళిపోయి. నాకేమో ఇదిగో బ్రోకెన్ హ్యాండ్స్, ఈ 2 వంకర చేతులు, బ్రోకెన్ చిన్ను, బ్రోకెన్ రిబ్స్. ఓకే ఓకే. ఫేస్ అంతా, ఫేసు తల మీద ఒక ఇంచుమించు 3-4 నెలల వరకు అలా గాజు పెంకులు ఎక్కడ చోట వస్తూ ఉండి, తల స్నానం చేస్తున్నప్పుడు ఏదో సురుసురు అంటూ ఉండేది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ ఆపరేషన్ చేసి తీసేవాడు. అలాగనమాట అది. అండ్ ఈ రిబ్స్ మీద తగిలిన దాని వల్లనే లంగ్స్ కొంచెం క్రష్ అవడం వల్ల ఆల్మోస్ట్ ఒక 1 year బెడ్ రెస్ట్. దాని తర్వాత వచ్చింది మొగల్ రేకులు అనమాట. సో ఆ టైంలో ఇంకా టెలివిజన్లో ఏది వదలలేదు, సినిమాలు ఎప్పుడో ఒకటి వస్తూ ఉండేది, ఇదైతే రెగ్యులర్ ఫీడింగ్ కదండి. సో మొగల్ రేకులు ట్రావెల్ తర్వాత మళ్ళీ మీకు ఉయ్యాల జంపాల పేరు వచ్చింది కదా? ఉయ్యాల జంపాలని స్వామిరారా. రైట్. నాకేంటో అదృష్టం అండి, వస్తే 2 ప్యారల్గా వస్తాయి అనమాట. ఏది అక్కడే ఆరుపతిరోతులు కొడుకు. అవును. తర్వాత వీళ్ళనేమో ఇటు కొడుకులు. అలాగా ఉయ్యాల జంపాల అండ్ స్వామిరారా ఓకే 2 ఒకే టైంలో రిలీజ్ అవ్వడం. ఇంచుమించు అంతా ఒక 5-6 months గ్యాప్ అనుకుంటా, అంత కూడా ఉందో లేదో మరి. ఓకే ఓకే. 2 సూపర్ హిట్ అవ్వడం, 2 మంచి హిట్లు. అవును. సో మళ్ళీ ఇమ్మీడియట్గా బ్యాక్ టు మూవీస్ రావడానికి ఛాన్స్ వచ్చింది. అప్పుడు దాకా సీరియల్స్లో ఉన్న వాళ్ళు. అవును. అంతకుముందు మధ్యలో చేశాను, ఈ సీరియల్స్ చేస్తున్నప్పుడే ప్రవరాక్యుడు అని ఒక సినిమా చేశాను జగపతి బాబు గారిది. దానికి కో డైరెక్టర్ విరించి. ఓకే. సో విరించి వాళ్ళు ఆ క్యారెక్టర్ కోసం ఎవరెవరు అనుకోవడం, ఈవెన్ రావు రమేష్ గారిని అనుకోవడం, మళ్ళీ ఇవన్నీ బడ్జెట్ సెట్ అవ్వక వీళ్ళకి ఉన్న బడ్జెట్కి ఆయన అంత ఎఫర్ట్ చేయలేక రకరకాలుగా తిరుగుతుంది. ఏదో 1 fine day మళ్ళీ మొగల్ రేకులే ఉయ్యాల జంపాలని తీసుకొచ్చింది. ఓకే ఓకే. టీవీ చూస్తున్నప్పుడు మొగల్ రేకులో నాది వస్తుంది క్యారెక్టర్, కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్. అవును ఇంత చేంజ్ చేసి కదా అనుకున్నారు.
సో ఆయన ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కూర్చున్నారు, రామ్మోహన్ గారు ఈయననే, మన ప్రసాద్ గారు. ఓకే ఓకే. ముగ్గురు కూర్చున్నారు, ఫైనల్ చేశారు, పిలిచారు. ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ చేసాము, ఎవరికి ఎక్కలేదు, నాకే ఎక్కలేదు. ఎందుకంటే సడన్గా గోదావరి స్లాంగ్ అన్నారు. సో మనకు ఆ స్లాంగ్ గురించి ఐడియా లేదు, ఆ గెటప్ ఐడియా లేదు. అంటే మామూలుగా మనం సిటీలో ఉన్నట్టుగా నేను వెళ్ళాను. అలాగే జీన్స్ని ఒక టీషర్ట్ వేసుకుని మన పల్లెటూరు క్యారెక్టర్ చేస్తే ఎక్కదు. ఓకే ఓకే. సో నేను మళ్ళీ ఒకరోజు నెక్స్ట్ డే ఫోన్ చేసి, ఏమండి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మీరు నాకు ముందు చెప్పలేదు, విలేజ్ గెటప్ అంటారు కదా, నేను విలేజ్ గెటప్లో వస్తా, ఓకే కంప్లీట్ విత్ గెటప్ తోటి చేద్దాం అదే సీన్స్ మళ్ళీ అని చెప్పి నెక్స్ట్ డే మొత్తం మా కాస్ట్యూమర్ చెప్పి, అరే నాకు ఒక సిల్క్ షర్ట్ ఉండాలి, దాంట్లో 500 నోటు పెడితే బయటకు కనపడాలరా అలాంటి షర్ట్ అటు కావాలి, ఒక 5-6 గోల్డ్ చైన్లు అవన్నీ తీసుకురారంటే మా కాస్ట్యూమర్ తీసుకొచ్చారు సీరియల్. ఓకే ఓకే. అవన్నీ ఒక పంచి కట్టి వెళ్ళి ఒక పెద్ద మీసం పెట్టి, ఓకే ఓకే. అప్పుడు కొంచెం గోదావరి స్లాంగ్ అంతా ప్రాక్టీస్ చేసి నైట్ అంతా ఇంట్లోని ఆల్మోస్ట్ ఒకసారి చెప్పాం కదా, డైలాగ్స్ గుర్తుంటాయి. సో నెక్స్ట్ డే వెళ్ళి చెప్పిన తర్వాత సెలెక్ట్ అయిపోయాను. ఇంకా దట్ చేంజ్డ్ మై కెరీర్ బ్యాక్. అప్పటికే లావణ్య టచ్లో ఉందా రాజ్ తరుణ్కి? రాజ్ తరుణ్కి లావణ్య అప్పట్లో రాజ్ తరుణ్కి అంత లేదండి. అప్పటి నుంచే అంటారు లేదు సెట్కి రావటం, కానీ మీకు ఏమైనా కనపడారా? ఏమో మేము అంత నోటీస్ చేయలేదు. బట్ ఈ అంత ఉండేది కాదు అసలు. ఈజ్ అ వెరీ యాక్టివ్ బాయ్. అంటే అప్పటికి రాజ్ తరుణ్కి నేను హీరో అన్న ఫీల్ కూడా తనకు ఉండేది కాదు అసలు. ఓకే ఓకే. సరదాగా ఉన్నాడు. అవును సరదా, అవునవును అంతే. సో ఇవి అయితే మనకు ఎక్కడ కనపడలేదు, ఆ దాఖలాలు ఎక్కడ కనపడలేదు. అమ్మాయి రావటం కానీ ఎక్కడ అంటే ఇప్పటికప్పుడు లావణ్య ఎవరో తెలుస్తుంది. అమ్మాయి లావణ్య కదా, లావణ్య అప్పుడు ఎవరో తెలుసండి. ఓకే అదే. సో ఆబ్వియస్లీ మనకి వచ్చినా మాకు తెలియదు. వన్స్ మీరు ఆ 2 సినిమాలు మళ్ళీ మీకు ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి, సెకండ్ ఇన్నింగ్స్ ఫిలిమ్స్లోకి మీరు ఎంట్రీకి. అవునండి. దాని తర్వాత ఇంకా ఆగలేదుగా ప్రయాణం ఆగలేదు. బట్ ఆ ఉయ్యాల జంపాలకు వచ్చిన పేరు మాత్రం ఇప్పటికి ఇంకా అంత హిట్ అండ్ పేరుతో 2 క్యారెక్టర్ మంచిది ఇంకా రాలేదు. ఓకే. చేసాం, చాలా మంచి సినిమాలు చేసాం, మంచి క్యారెక్టర్లు చేసాం, అంతకంటే ఇంకా బెటర్ క్యారెక్టర్స్ చేసాం. బట్ అవి బాక్స్ ఆఫీస్లో అంతలా ఆడపోవడం. ఎక్కడ మేజర్ సినిమాలు అంటే ఎక్కడ మీరు అనుకున్న అంచనాలు ఎక్కడ మిస్ అయినాయి? ఏ సినిమాలో? ఒకటి బుచ్చునాయుడు కంట్రీ కానీ ఒక సినిమా చేశాను. అది ఎగ్జాక్ట్ మా బ్యాడ్ లక్ అంటే కోవిడ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ వేవ్. ఓకే, ఫస్ట్ వేవ్. సో ఆ ప్రాసెస్లో ఏం చేయాలో అర్థం అవ్వక ప్రొడ్యూసర్ భయపడి ఓటీటీకి అమ్మేసాం, ఆహాకి ఇచ్చేసాం. ఓకే. సో ఆహాలో వచ్చింది అండ్ కోవిడ్ టైంలో అప్పుడే ఆహా పికప్ అవుతుంది. సో ఈ ఓటీటీ క్రేజ్ పెరిగే లోపు మేము వచ్చేసాం. ఓకే. సో బై ద టైం ఓటీటీ ఫుల్ ఫ్లెడ్జ్లోకి మొత్తం ఇంటింటికి ఓటీటీ వచ్చేటప్పటికి మేము ఆల్రెడీ స్టేల్ అయిపోయాం. ఆల్రెడీ అప్పటికే 1 year బ్యాక్ అయిపోయింది. ఓకే ఓకే. సో అలాగా వెళ్ళలేదు ఎక్కువ. దట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అది నెల్లూరు అండ్ చిత్తూరు స్లాంగ్ తోటి చేశాను. తనీష్తో ఒక సినిమా చేశాను, ప్రేమిక అని. అది చిన్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చిన్న ఇష్యూస్ వల్ల ఫైనల్ మూమెంట్లో ప్రొడ్యూసర్ సరిగ్గా సపోర్ట్ చేయక అది సరిగ్గా రిలీజ్ అవ్వలేదు. సో ఇలా కొన్ని సినిమాలు ఏంటంటే మంచివి. ఓకే. అండ్ నా బ్యాడ్ లక్ ఏంటంటే మన ఈ సినిమా పేరు మర్చిపోతానండి నేను, డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్కి నాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఎందుకంటే నాకు భరత్ కమ్మ ఆయన చెప్పినప్పటి నుంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఆ క్యారెక్టర్ మీద అనమాట. అండ్ ఆయన చూపించిన విధానం కూడా అద్భుతంగా ఉంది. కానీ ఎంతైతే మేము డిస్కస్ చేసుకున్నామో ఫైనల్గా మూవీ అవుట్పుట్కి వచ్చేటప్పటికి అది కొంచెం ట్రిమ్ చేసేవాల్సి వచ్చింది, మేజర్ సీన్స్. అది కొంచెం అక్కడ కూడా లైట్గా. ఇప్పటికీ మీరు లెట్ ఇట్ బి ఎనీ ఓటీటీ దీంట్లో చూస్తే విలన్ పేరులో నా పేరే ఉంటుంది. ఓకే. మెయిన్ విలన్ పేరులో నేను ఇంక 2 పేర్లు ఉంటాయి అనమాట. ఫస్ట్ హాఫ్ నేను విలను, సెకండ్ హాఫ్ ఆయనకి విలను. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ డ్యూరేషన్ వల్ల అంటే అప్పటికి ఈ అర్జున్ రెడ్డి ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొన్ని సీన్స్ తీసేవాల్సి వచ్చింది. సైరా ఎలా వచ్చింది మీకు ఆఫర్? సైరా ఆఫర్ రావడానికి ఒక విధంగా ఏంటంటే ఒకటి సురేందర్ రెడ్డి గారు దాన్ని క్యారెక్టర్ని ఫైనల్ చేయడానికి చిరంజీవి గారు ఫ్యామిలీ అంటే మదర్ స్పెషలీ. అది గెటప్ కాదండి, చిరంజీవి గారు మదర్ బేసిక్లీ మొఘల్ రేకుల ఫ్యాన్. ఆవిడ రెగ్యులర్గా చూసేవారు. సో నేను ఒక సెల్వ, అంటే నా పేరు రవివర్మ అని తెలియదు కానీ సెల్వ అన్న విషయం ఆవిడకి తెలుసు. ఓకే. సో చిరంజీవి గారు ఫైనల్ చేశారు నా క్యారెక్టర్ని. బ్రదర్కి ఈయన్నే ఫైనల్ చేయండి. అప్పటికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒక 10 రకాల ఆప్షన్స్లో నేను ఒకడిని. ఓకే. అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇంక్లూడింగ్ సాయి కుమార్ గారు వీళ్ళందరూ ఉండేవారు.
ఓకే. ఇంతమంది ఆర్టిస్టుల్లో నేను ఒక్కనే సెలెక్ట్ అవ్వడానికి, యాక్చువల్లీ నేను ఆయనకంటే చిన్నవాడినే, కానీ నన్ను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే వారి మదర్, ఆయనకి వాళ్ళ మదర్ మీద ఉన్న లవ్ తోటి మా అమ్మకి ఇష్టం వీళ్ళంటేనే ఈయన పెట్టండి అని చెప్పి చిరంజీవి గారు అది ఆయన చెప్పారు సెట్స్ లో కూడా. నాకు వాళ్ళ మదర్కే నచ్చేదాకా తీసుకెళ్లారంటే ఆ సీరియల్ అలా తీసుకెళ్ళి సీరియల్ అలా ఉండేదండి. అది ఇంకా అది దాన్ని బీట్ చేసేది ఇప్పుడు దాకా అంత మంచి స్టోరీ రాలేదు, అంత మంచి డైరెక్షన్ రాలేదండి. సో ఓకే అండి. సైరా తర్వాత అండి, సైరా తర్వాత అంటే ఈ ప్రాసెస్లో అయితే చాలా సినిమాలు చేసాము. అంటే ఇట్లా రికగ్నైజేషన్ బిల్డ్ చేసుకొని ఉన్నాయండి. అంటే కొన్ని సినిమాలో కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓవరాల్ మూవీలో ఏంటంటే ఇంకా లీడ్ విలన్గా చేసిన సినిమాలు చాలా ఉన్నా సరే ఎక్కువ కొత్త వాళ్ళతో నాకేంటంటే చాలా మంది కొత్త డైరెక్టర్లు ఫీల్ అయ్యేది తన సినిమాకి నేను ఉంటే ఎప్పుడు అసెట్ అన్నది. ఓకే. అలాగే ఇప్పటికీ కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు చేసే ప్రతి సినిమాకి నన్ను పెట్టుకుంటారు. ఓకే. లైక్ మణికాంత్కి వెళ్ళి తెల్లారితే గురువారం అని, నెక్స్ట్ విద్యావాసులాహం అని, ఈ బిలీవ్ ఇన్ ఆయన ఒక క్యారెక్టర్ అనుకున్నారంటే ఈయనతో నేను చేంజ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. ఓకే. సో ఒక్కోసారి ఒక ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ప్రకాష్ రాజ్ గారు ఇట్లా కొంతమంది ఇప్పుడు విలన్స్ ఉన్నప్పుడు ఏబిసి కేటగిరీలో అట్లా చేసుకుంటారు. వీళ్ళు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు, ఆయనకైతే దిగలేవు, నెక్స్ట్ ఆప్షన్ ఎవరు, నెక్స్ట్ రెమ్యునరేషన్ కొంచెం తగ్గించుకునే వాళ్ళు, నెక్స్ట్ ఇంకొకళ్ళు ఉంటారు. అట్లా లిస్టులో అందుకనే ఫ్రెషర్స్ కి ఎక్కువగా మీరు అవకాశం మేబీ ఫ్రెషర్స్ ఏ జగపతి బాబు గారు కావాలన్నా, ప్రకాష్ రాజ్ గారు కావాలన్నా, రెమ్యునరేషన్ రావు రమేష్ గారు కావాలన్నా వాళ్ళని ఎఫర్ట్ చేయలేరు కాబట్టి రవివర్మ పెట్టుకుంటారు. రవివర్మ తోటి మొత్తం ముగ్గురు చేసి చేయించవచ్చు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు. రైట్. సరే, వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎంతో కొంత మనం జస్టిఫై చేస్తున్నాం కాబట్టి చెల్లిపోతుంది ప్రస్తుతానికి. ఓకే. ఓకే. ఒక్కటి ఆ సినిమాలు కనుక సక్సెస్ అయితే మాత్రం మళ్ళీ వేరే లెవెల్లో ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. అంటే నా కెరీర్లో కొంతమంది సీనియర్స్ అడిగారు ఎక్కడరా నువ్వు ఫెయిల్ అయ్యావు అని. సో జనరలీ చాయిస్ ఎలా ఉంటుందంటే అండి, పెద్ద సినిమాల్లో చిన్న వేషమా, చిన్న సినిమాల్లో పెద్ద వేషమా. ఓకే. ఇట్స్ అ వెరీ ట్రిక్కీ గేమ్. రైట్. ఒక ప్యాకెట్ లాంటిది. అవును. ఎప్పుడు ఫుల్ హౌస్ అవుతుందో లేకపోతే ఎప్పుడు నువ్వు విన్ అవుతుందో తెలియదు, ఒక జోదమే ఇది. రైట్. రైట్. ఉయ్యాల జంపాల చిన్న సినిమా, అది హిట్ అయింది కాబట్టి నాకు పేరు వచ్చింది. స్వామిరారా చిన్న సినిమా స్టార్ట్ అయినప్పుడు అది సూపర్ హిట్ అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాం. సో అలాగే ప్రతి సినిమా ఎందుకు అవ్వకూడదు, ప్రతి కొత్త డైరెక్టర్ వచ్చింది తను 100% ప్రూవ్ చేసుకోవడానికి వస్తాడు కదా. రైట్. ఆ ప్రయత్నంలో మనం ఒకళ్ళం అయితే వాళ్ళతో పాటు మనకే అది వస్తుంది కదా క్రెడిట్ అని నేను చిన్న సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. చాలాసార్లు ఫెయిల్ అయ్యాం, అక్కడక్కడ మంచి మార్కులు కూడా వచ్చినాయి అనమాట. ఓకే. అదే పెద్ద సినిమాల్లో చేశాను అనుకోండి, ఏ బావో లేకపోతే ఏ అన్నయ్యో తమ్ముడో లేకపోతే ఏదో ఒక విలన్ తమ్ముళ్ళో అన్నలో ఉంటుంది. రైట్. సినిమా మొత్తానికి మీరు చేసే ఇంపాక్ట్ ఏమి ఉండదు. అవును, ఆ స్క్రీన్లో ఉంటారు అంతే. నేను సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటాను, అంబియన్స్ అంతే. కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఒక సెట్ ప్రాపర్టీ ఉంటాను, నేను ఉంటాను అంతే. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. అవును. సో మీరు ఒక మాట అన్నారు, ఏది కొన్ని మేము ఎక్కువ శాతం లాస్ అయ్యాం మేము అనుకున్న అంచనాలని. అవును. ఎందుకు వాళ్ళు అంటే ఎగ్జిక్యూషన్ ఫాల్టా? చిన్న వాటిలో లేదండి. చిన్న సినిమాలకు వచ్చేటప్పటికి, చిన్న సినిమాలు ఫస్ట్ టైం డైరెక్టర్లకు వచ్చేటప్పటికి రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి తెలియని నాలెడ్జ్ తోటి, తెలియని నాలెడ్జ్ తోటి వచ్చి నేను డైరెక్టర్ అని ఫీల్ అయిపోతాడు. అదొకటి ఉంది. రెండు ఉన్నాయి. ఓకే. కొన్ని చోట్ల బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ అవ్వచ్చు, లేదంటే ఆర్టిస్ట్ రెస్ట్రిక్షన్స్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ని కావాలనుకుంటారు, అట్లీస్ట్ అలా పర్ఫామ్ చేసి ఒక ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి. కానీ ఇక్కడ వీళ్ళకున్న బడ్జెట్ లిమిటేషన్కి ఒక అన్పాలిష్డ్ ఆర్టిస్ట్ తనని రుద్ది చేయించుకోవాలి. సో వీళ్ళకున్న బడ్జెట్కి దీనికి సరే ఇది ఎంత చేస్తే అంతేలే అన్నట్టుగా అక్కడ ఫిక్స్ అయిపోతారు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఎక్కువ ఇంపాక్ట్ అయిపోయేది. ఓకే. హీరోయిన్ల విషయం అవ్వచ్చు, హీరోల విషయం అవ్వచ్చు, సపోర్టింగ్ రోల్స్ అవ్వచ్చు, ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళకున్న బడ్జెట్కి కథను చుట్టేసేవారు. ఓకే. నాకు ఇంతే బడ్జెట్, ఈ బడ్జెట్లో సినిమాని ఫినిష్ చేసేయాలి, ఇన్ని రోజుల్లో ఫినిష్ చేసేయాలి. అవుట్పుట్ అంటే నేను సెట్లో చూసుకున్నా 2-3 యాంగిల్లో షార్ట్స్ తీసేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే నువ్వు ఏ పర్టికులర్ సీన్కి ఏ పర్టికులర్ షార్ట్ పెట్టాలో నువ్వు ఏమంటారు మైండ్లో ఫిక్స్ అవ్వకుండా తీస్తావో దానికి రిజల్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పూరి గారు ఉన్నారు, ఆయన సినిమా ఒకటే చేశాను నేను, పైసా వసూల్. అంతకుముందు లాంగ్ టైం బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఒకటి చేశాను. ఏంటిది మన ఫిల్మ్ ఇండస్ట్రీ నేటివిటీ తోటి ఇది నేనింతే సార్, ఇది మర్చిపోయాను. దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ మూమెంట్ విచ్ ఐ హ్యావ్ టు షేర్ విత్ ఆల్ ది పీపుల్. ఓకే. నాకు యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ అప్పటికి 8-9 months అయింది.
ఇంకా చేతులు కట్లు ఉన్నాయి, ఈ స్వెల్లింగ్ పోవట్లేదని చెప్పి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎరగొట్టేది చేశారు. సో మళ్ళీ కట్లు ఉన్నాయి. కట్లతోటి నేను ఎప్పుడో చేసిన సినిమా డబ్బింగ్ ఉంటే మన ప్రసాద్ ల్యాబ్స్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను. పక్కన షూటింగ్ జరుగుతుంది పూరి గారిది. పూరి గారి బ్రదర్ కూడా సత్యానంద్ గారి ఇన్స్టిట్యూటే, మా నెక్స్ట్ బ్యాచ్ అనమాట. సాయి నాకు పరిచయం. ఓకే. సో అక్కడ సాయి కనిపించాడు. సాయిని పలికిస్తే ఏంటి చేతులు కట్టలేనంటే ఇలా యాక్సిడెంట్ అయ్యింది సాయి, 1 year నుంచి ఖాళీ, ఇక డబ్బింగ్ పిలిచారు ఇన్ని రోజులు డైరెక్ట్లీ. సో మళ్ళీ ఒక స్టూడియోని చూస్తే అదొక ధైర్యం వస్తుంది అందుకని వచ్చాను అంటే, మీకు అన్నయ్య పరిచయం అన్నారు. లేదన్నాను. సరే తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఏంటి చేతులు కట్టేయండి అని అడిగారు. ఇలా యాక్సిడెంట్ అయిందని అన్న. ఎప్పుడు అయిందంటే ఆల్మోస్ట్ 1 year అవుతుందని అన్న. మరి షూటింగ్స్ ఎలా చేస్తున్నావు అన్నారు. 1 year నుంచి ఏం చేయలేదు అన్నాడు. ఇట్లా చేశారు. చేయలేదా షూటింగ్లో అన్నారు. చేయలేదు. ఆలోచించారు. ఇప్పుడు కట్టి తీస్తే నీకు ఓకేనా అన్నారు. అంటే కట్టి తీసి ఎక్కువ చెప్పు ఉంటానండి. అంటే కట్టి తీసి ఒక 5 నిమిషాలు పర్లేదు కదన్నా. రేపు చెప్పండి డేట్లు అన్నారు. నాకు అసలు అర్థం అవ్వలేదు. ఓకే. రేపు చెప్పండి డేట్లు ఏంటంటే, ఒక క్యారెక్టర్ ఉంది, రవితేజ కథ డైరెక్షన్లో నువ్వు హీరో అన్నారు. ఆయన చెప్పే విధానం చూడండి. రవితేజ డైరెక్షన్లో నువ్వు హీరో. అమ్మా ఇదేంటి ఇది అసలు అనేది. రవితేజ డైరెక్షన్లో నేను హీరో ఏంటంటే, ఆ సినిమాలో రవితేజ కథ చెప్తా ఉంటారు, ఆ కథలో డైరెక్షన్ వాడు ఫస్ట్ అది చెప్పారు. చూడగానే నాకు ఆనందం వచ్చింది. ఎస్ ఇలా హ్యాపీగా ఉండు అయిపోతుంది అని. లేదు ఆయన డైరెక్షన్లో ఒక చిన్న సీన్ ఉంటుంది, 1 గంట ఉంటుంది. ఓకే. దాంట్లో మహా అయితే ఒక 5-10 నిమిషాలు నువ్వు కట్టి తీయాలి అంతే అన్నారు. ఓకే. సరే అన్నాను. వీడికి మార్నింగ్ 7కి చెప్పొద్దు, దెబ్బలు ఉంటాయి కదా, పొద్దున్నే లెగలేడు, 9కి అలా పిలవండి చాలన్నారు. 9కి సెట్కి వచ్చాను. పెద్ద కొండ ఎక్కించారు. ఓకే. నేను మైక్లో చెప్తాను, అప్పుడు కట్టి తీసి యాక్టింగ్ చేయమన్నారు. కట్టి తీసాను, యాక్టింగ్ చేశాను. కట్ అన్నారు. 11 o'clock 12 o'clock ప్యాకప్ అన్నారు. ఓకే. రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ రోజు అనిపించిందండి, అది నిజంగా నాకు ఏదో లిటిల్ కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అంటే అలా ఎవరుంటారు డైరెక్టర్స్. రైట్. వీడు ఖాళీగా ఉన్నాడు, అది ఎవరో అనుకున్నారు ఆయన. ఓకే. ఓకే. వీడు ఖాళీగా ఉన్నాడు, 1 year నుంచి చేయలేదు. ఇమ్మీడియట్గా అంతే వీడికి నెక్స్ట్ డే షూటింగ్ పెట్టేశారు. ఐఎమ్ హ్యాపీ. అండ్ ఆయనకు ఉన్న గుడ్ విల్ చూడండి, వీడు చేయలేదు 1 year నుంచి అని. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఓకే. ఓకే. అది నేను ఎప్పటికీ మర్చిపోయాను. దాని తర్వాత పైసా వసూలు చేశాను. అసలు పూరిగా టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన యమా ఫాస్ట్ ఆయన మేకింగ్. నాకు తెలుసుండి రీసెంట్ డేస్లో డైరెక్టర్స్ అంత ఫాస్ట్గా తీసుకోవాలని చూడలేదు నేను. ఓకే. ఆయనకి ఎంతవరకు అవసరం ఆయనకి తెలుసు. మీకు ఇటు వీల్ అవట్లేదు, అటు ఏదో ప్రాబ్లం వచ్చింది, వెంటనే మార్చేస్తారు యాంగిల్. ఇటు కూడా వీల్ అవుతుంది, వెంటనే అటు మార్చేస్తారు, కానీ వర్క్ ఆగదు. ఓకే. అంత ఫాస్ట్ ఉండేది. ఇలాంటి ఫాస్ట్ తేజ దగ్గర ఉండేది, కెమెరా డిపార్ట్మెంట్. ఓకే. అండ్ ఆ తేజ గారి దగ్గర టార్చర్ ఉంటుంది, ఈయన దగ్గర ఉండదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అనమాట. అదే డిఫరెన్స్. ఇద్దరు సూపర్ టెక్నీషియన్స్ ఇద్దరు. ఈ కొత్త డైరెక్టర్లు ఎందుకు అంటున్నానంటే, వీళ్ళకి ఒక సైడ్ ప్రాబ్లం వస్తే నాకు అదే కావాలని కూర్చుంటారు తప్ప దాన్ని వేరే యాంగిల్లో కూడా తీయచ్చు అన్నది అసలు ఆ బేసిక్ లాజిక్ వెళ్ళరు. అక్కడ ఏముందంటే బడ్జెట్ లాస్ అవుతుంది. ఓకే. 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 దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, నేను హీరోగా ఒక సినిమా చేశాను, అది రిలీజ్ అవ్వలేదు. ఒక ఫ్రిడ్జ్ లేదని చెప్పి షూటింగ్ మార్నింగ్ అవ్వాల్సిన షూటింగ్ 3 గంటలకు స్టార్ట్ అయిందండి. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అప్పుడు నాకు చెప్పే ధైర్యం లేదు. ఒక 2 రోజుల తర్వాత డైరెక్టర్ కొంచెం క్లోజ్ అయిన తర్వాత అన్నాను, భయ్యా మీకు కొంచెం ఆలోచించారు అసలు, ఒక ఫ్రిడ్జ్ అది వెళ్ళి కొనుక్కొస్తే 5,000 10,000, మీరు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా మీరు వేస్ట్ చేసిన టైం ఉంది చూసారా, అది ఇంచుమించి 70,000-80,000 ప్రొడక్షన్ కాస్ట్. అంతే కదా. అక్కడ క్యారవాన్లు బొక్క, ఇక్కడ లైట్లు బొక్క, అందరికీ మధ్యాహ్నం ఫుడ్ వరకు ఎంత కదా. ఒక్క 5,000 పెట్టి కొనేస్తే మీ షూటింగ్ అయిపోయేది కదా భయ్యా అన్నాడు. అమ్మనిగమ్మ నాకు ఈ థాట్ రాలేదని రవి గారు అన్నాడు. చూడండి, అంటే సెట్ వాళ్ళు నేను అడిగిన ఫ్రిడ్జ్ తేలేదు. ఓకే. దానికోసం అంటే ఇలా వేస్ట్ చేస్తే ప్రొడ్యూసర్ లాసే కదండి. ఖచ్చితంగా. చిన్న సినిమా అంటే బడ్జెట్తో ఒక్క రోజు పోయిందంటే ఆల్మోస్ట్ వాళ్ళ ప్లానింగ్ సగం పోయినట్టే. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ డేకి డేట్స్ ఉండవు, మళ్ళీ ఆర్టిస్ట్ కాంబినేషన్ డేట్స్ ఉండవు, హీరోయిన్ డేట్స్ ఉండవు, లేకపోతే ఇంకొకళ్ళు డేట్స్ ఉండవు. సో ఇలాగా కొన్ని తప్పులు జరుగుతాయండి. సినిమా పూర్తయింది. అది సినిమా పూర్తయింది, ఎలాగైతే కింద మీద పెట్టి పూర్తి చేశారు. బట్ అదే రిలీజ్ కాలేదు డైరెక్టర్కి. ఇట్లా హీరోగా చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయండి. 2 సినిమాలు. 2 సినిమాలే. ఓకే. ఇదొకటి అంటే ఇది కూడా యాక్చువల్లీ హీరో కాదు, హీరోయిన్ మొగుడు. ఓకే. ఓకే. సో అందుకని ఒప్పుకున్నాను. నాకు బేసికలీ హీరోగా చేయడం ఇష్టం లేదు. ఓకే.
ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నాయి నేను ప్రాజెక్ట్స్. ఓకే. బట్ హీరోగా నాకు ఎందుకంటే ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ రొమాన్స్ బేసికలీ ఆన్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ కాదు. జోక్స్ ఆరుగురు పతివ్రతలు ఫస్ట్ లో రావటం అది వచ్చింది కదా మరి అట్లా అనుకుంటే. అది అసలు సార్ యూ వోంట్ బిలీవ్ అండి. ఆ రోజు 31st నైట్ నాకు బాగా గుర్తు. December 31st నైట్ ఈవినింగ్. ఓకే. మధ్యాహ్నం వరకు వేరే చేసాము. మధ్యాహ్నం నుంచి బ్రేక్ తర్వాత వచ్చాం. షూటింగ్ స్టార్ట్ అయింది. వెళ్ళగానే బట్టలు ఇప్పేసి బెడ్రూమ్ సీన్ అన్నారు. ఏంది ఇది అసలు ఏం జరుగుతుంది అని ఓకే ధైర్యం తెచ్చుకున్నాం. సరే సినిమా మొత్తం నాది ఒక్కడిదే కదా సీను, ఏదో ఒకట్లే అలా వచ్చేది. అప్పటికి డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు, అరే నువ్వు భయపడకురా, ఇక్కడ చేసినంత ఉండదు స్క్రీన్ మీద, అలా భయపేస్తాను నేను, నువ్వేం భయపడకన్నారు. ఓకే సరే. సీన్ స్టార్ట్ అయింది. నాకేమో అలా వస్తుంది చివరిగా. అరే ఇలా చెయ్యేసి పావురా అన్నారు. అలా వెళ్తుంది స్క్రీన్ పాటు కొట్టారు. ఏంది రాది అన్నారు. నాకు భయం వేస్తుంది సార్ అన్నాను. చెమటలు పట్టేస్తుంది అప్పటికే నాకు. ఇంకా ఏం జరగకుండా చెమటలు పడుతున్నాయని కెమెరామెన్ వెంటనే చూశారు. ఆపరా అన్నారు, బయటకు రా అన్నారు. ఏంటో నీ ప్రాబ్లం అన్నారు. సార్ నాకు భయం వేస్తుంది సార్ అన్నాను. ఏంటంటే లేదు సార్ ఈ సినిమా అందరూ చూస్తారు కదా, ఎలా సార్ అది అంటే, రే నువ్వు తర్వాత రా, నేను ఇవి సచ్చినాను రా, నా సినిమా రేది, నీకంటే ముందు నన్ను తిడతారు ఏమన్నా తేడా ఉంటే అన్నా. సరే నాకు రావట్లేదు. బయటికి వెళ్ళారు. ఆయన సిగరెట్ ఇచ్చారు, సిగరెట్ కాల్చుకున్నాను, వచ్చాను. ఏంట్రా మందేస్తావా అన్నారు. వద్దు సార్ అలవాటు ఉందా అన్నారు. అన్నాను. ఉందా అన్నారు. లేదు సార్ నేను తాగను ఉండి తాగట్లేదు అనమాట. ఏదో అనుకోండి సార్ నాకేం వద్దు సార్ అని మళ్ళీ స్టార్ట్ చేసి ధైర్యం చెప్పారు. నాకు ఇంకా అదే పరిస్థితి. అక్కడ అమ్మాయి చూడరా ఎంత ధైర్యంగా ఉందో, నీకు లేదేంటో ధైర్యం, అమ్మాయి భయపడాలరా నువ్వు భయపడతావు ఏంటంటే. ఎలాగైతే ఆయన కొంచెం ధైర్యం చెప్పి అది చేయించారు. మధ్యాహ్నం స్టార్ట్ అయిన సీను నైట్ ఆల్మోస్ట్ 11:30 ఆ టైంకి ప్యాకప్ అయ్యిందండి. ఆ సీన్కే ఒక్క బెడ్రూమ్ సీన్కే. ఓకే. నేను చేయలేకపోతున్నా. ఇంకా దాని తర్వాత డిసైడ్ అయ్యా, రొమాంటిక్ సీన్స్ లవ్ సీన్స్ వద్దు మనకి వద్దు. తర్వాత హీరోగా ఆఫర్లు వచ్చినా చేయలేదండి. ఓకే. ఇద్దరు హీరోయిన్స్ అని అప్పట్లో లవ్ స్టోరీస్ ఎక్కువ. అంటే అప్పుడు నేను కూడా యంగ్ ఉండేవాడిని కాబట్టి ఓకే అడిగారు, కానీ నాకు ధైర్యం సరిపోలేదండి. ఆయన ఎందుకు ఆ మాట అన్నారు అంటే, మనతో అయితే ఏంటంటే అసలు ఆ ఫ్రీనెస్ పోయిద్దనే, అంటే ఏదో ధైర్యం వస్తుందేమో అని, ధైర్యం వస్తాను అనుకుంటారు. ఆ మాట అందుకనే వేసుకుంటారు. ఓకే ఓకే. అంటే ఆయన ఏంటంటే నాకు భయం ఉంది. ఆయన డైరెక్టర్ గారు అసలు ఈ గారు ఇలా కూర్చుని అక్షయ్ అని అంటేనే మాకు ఇలా తడిసిపోయేది కదా. అంటే ఇలాగ ఉండేవారండి ఆయన. కళ్ళు మెటకరించారు కూడా, ఇలా సిగరెట్ కాస్తూ ఉండేవారు. చాలా సీరియస్ ఉంటారు ఆయన. అక్షయ్ అని అనేవారు. చిన్న తేడా వచ్చినా తిట్టేశారు. అప్పట్లో క్యాన్ అండి, ఇట్ వాస్ నాట్ డిజిటల్ కాదు. కరెక్ట్. సో ఒక్క క్యాను ఎంఎస్ నారాయణ గారు చెప్పింది నాకు 8,000 చిల్లర అంతా ఉండేది. అప్పట్లో 8,000 చాలా ఎక్కువ అమౌంట్. సో ఒక్క 2 రాంగ్ షార్ట్స్ చేసామంటే ఒక క్యాన్ వేస్ట్ అయిపోయేది. అవును కరెక్ట్. సో అందుకని ఏంటంటే అప్పట్లో సీనియర్స్నే పెట్టుకునేవారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవారు కాదు. ఇప్పుడున్న వాళ్ళు అయితే అసలు ఆ క్యాన్లు తట్టుకోలేదు, బడ్జెట్ తట్టుకోలేరు. అవును, ఇన్ని 1 మోర్లు అవును అసలు తట్టుకోలేదు. 1 మోర్లు ఒక 3-4 కెమెరాలు, మానిటర్స్. అప్పుడు అసలు మానిటర్ కూడా చూసేవారు కాదండి ఎక్కువ. అప్పుడు మీకు రామనాయుడు గారిది ఆ ప్రాజెక్ట్ కనుక పడినట్టయితే పెద్ద బ్యానరు అసలు ఒక ట్రాక్ బిల్డ్ అయ్యేది. అది సూపర్ బిల్డ్ అయ్యేది కదా, బాగా కెరీర్ కూడా మీకు. ఆ సబ్జెక్ట్ కూడా చాలా ఇమోషనల్ సబ్జెక్ట్. ఆయన ఏంటంటే నీతోటి ఇమోషనల్ గా క్యారెక్టర్ చేయించాలని ఆయన అప్పట్లో చాలా అవార్డ్స్ క్యాటల్ కూడా చేసేవారు ప్రాజెక్ట్స్. సో ఇది సమ్వాట్ రాజా గారు ఆయన మేనేజర్ ఉండేవారు. పాపం కోవిడ్ టైంలో ఆయన కూడా చనిపోయారు. సో రాజా గారు గట్టి పట్టు అనమాట నాకు, సపోర్ట్. ఎప్పుడైతే ఈ కథ ఫస్ట్ రాజా గారి త్రూ మన రవితో చేయిస్తే బాగుంటుందండి. ఏ రవి అంటే ఇలా ఎంఎస్ నారాయణ గారు కొడుకు రవి అన్నారు. సరే అని అప్పుడు నన్ను పిలిపించి మళ్ళీ నాకు కథ చెప్పడం, నాకు ఆ కథ చెప్తున్నప్పుడు నాకు కళ్ళప్పుడు నీళ్ళు వచ్చేయడం. అరే నువ్వు ఇక్కడ రియాక్ట్ అయ్యి ఉంటే డెఫినెట్గా స్క్రీన్ మీద బాగా వేస్తావని చెప్పడం. నాకు ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చారండి. ఆయన చెక్ ఉండేది నా దగ్గర, చాలా రోజులు ఉండేది. తర్వాత ఇంకా వేసాను బ్యాంక్లోని. అండ్ మనకు కొంచెం కష్టాలు ఉంటాయి కదా, వేసేసాం ఒకరోజు. నాకేంటంటే
ఆ జెరాక్స్ మాత్రం ఉంది, ఇప్పటికే ఉంది ఇంట్లో. పెట్టుకున్నారు. ఓకే. అది ఒకటి ఉంది. ఈటీవీ నుంచి వచ్చిన ఫస్ట్ చెక్ ఉంది. ఓకే. సో ఇలాంటి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి నాకు, అదే అది అలా పెట్టుకుంటాను. తేజ గారు అనేది వన్ ఆఫ్ ది మీ లైఫ్ లో అసలు బిగ్గెస్ట్, ఒక హీరో కావచ్చు, విలన్ కావచ్చు, రెండు విధాలు చూడొచ్చు. రెండు విధాలు చూడొచ్చు కదా. అవును. సో నేను మధ్యలో చేసిన ఇంకొక జిమ్మిక్ ఏంటంటే, ఒక 1.5 year జంప్ అయిపోయాను తేజ గారి సినిమా తర్వాత. ఇండస్ట్రీ వదిలేసాను. ఓకే. అవునన్నా కాదన్న తర్వాత తెలుగు ఇండస్ట్రీ వదిలేసి ముంబై వెళ్ళిపోయాను. ముంబై వెళ్ళిపోయి అక్కడ ఒక హిందీ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను. అసలు క్రాఫ్టే మారిపోయా. ఆషిక్ బనా యాప్నే. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఇక్కడ టార్చర్ పెట్టేస్తాను నన్ను. ఈ సినిమా అంతా చేశాను. లాస్ట్ మినిట్ పుసుక్కని నా సీన్లు తీస్తారు. అప్పుడు దాకా నువ్వే విలన్ అన్నారు. లాస్ట్ కట్ చేస్తా సడన్గా, అసలు నీతో నాకు పని లేదు, నీ ఫేస్ నాకు చూపించుకో, నీ అవసరం నాకు ఉంటే నేను ఇంటికి వచ్చి తీసుకొస్తాను, అప్పుడు నీ ఫేస్ నాకు చూపించుకో అనేసారు తేజ. ఏంది అసలు ఇది? ఇప్పుడు దాకా ముందు వారం రోజుల వరకునేమో ఎరా జిమ్కి వెళ్ళావా, అయ్యిందా, ఎంతవరకు వచ్చింది, ఒక రోజు వచ్చి నువ్వు ఫోటో సెక్షన్ తీయించు ఉండి వ్యక్తి ఎప్పుడైతే సినిమా క్యాన్సిల్ అన్నారో, నీ ఫేస్ కూడా నాకు చూపించుకెళ్ళి అన్నారు. అంటే ఆయన అది వెటకారంగా అన్నారు, ఏమన్నారో తెలియదు, కానీ నాకు మాత్రం గట్టిగా తగిలేసింది. వద్దురా బాబు నాకు ఇది అనుకుని. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఓల్డ్ సిటీలో, వాళ్ళకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే. ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీకి అన్నమాట. అప్పుడు వాళ్ళ త్రూ వెళ్ళి ఆషిక్ బనా యాప్నే, దట్ వాజ్ అ హిట్ మూవీ, దానికి వర్క్ చేశాను. ఓకే. తర్వాత ఆ ప్రొడ్యూసర్ తోటి నేను విలన్, జగపతి బాబు గారు హీరోగా ఒక సినిమా ఇక్కడ చేసాం. జగపతి బాబు గారు హీరో నుంచి విలన్ కింద ట్రాన్స్ఫార్మ్ అయ్యే ముందు లాస్ట్ సినిమా అనమాట అది. భలే చేంజ్ ఓవరే. ఇక్కడ వర్క్ చేస్తూ మళ్ళీ మీరు ముంబై వెళ్ళటం, అసలు లాంగ్వేజ్ మారింది, స్టేట్ మారింది. హిందీ నాకు ఎప్పుడు వచ్చు కాబట్టి ఇట్ వాజ్ నెవర్ ప్రాబ్లం అండి. పైగా అంటే అసలు టాలీవుడ్ వదిలేసినట్టే, ఒక రకం బాలీవుడ్కి వెళ్ళిపోయారు, కైండ్ ఆఫ్ వదిలేసినట్టే. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలియని సత్యాలు ఏంటంటే, తేజ లాంటి అద్భుతమైన డిఓపి లేడు. ఓకే. ఓకే. ఎక్సలెంట్ డిఓపి. తేజ సినిమా వర్క్ చేస్తున్నా, యు వర్క్ విత్ తేజ, వాట్ కెమెరామెన్ అనేవారు. వారిని అమ్మ మనం చూసింది ఇక్కడ వేరే రేంజ్, ఇక్కడ చూస్తే అంటే టెక్నికల్లీ నేను ఎందుకు అన్నానంటే అండి, పూరి గారి తర్వాత తేజ గారు ఎందుకు అంత ఫాస్ట్ అన్నానంటే, ఆయనకు అది ఉండేది. ఓకే. టెక్నికల్లీ సౌండ్ సూపర్ సౌండ్ అనమాట. అదే. అవునవును. సో చదివేస్తే ఉన్నమతి పోయింది అలాంటిది ఏదో అంటారు. అంటే నేను ఆయన కామెంట్ చేశాను, పెద్దవాడు కాదు, కానీ ఆయనకి ఏదో కొంచెం అదో ఉంటుంది తప్ప. గుడ్ టెక్నీషియన్. అవునండి, అల్టిమేట్ టెక్నీషియన్. గుడ్ కదండి, అల్టిమేట్ టెక్నీషియన్. అదే. అన్ఫార్చునేట్లీ ఒక లూప్ లో ఉండిపోయారు. ఓకే. లూప్ లో ఉండిపోయి బయటకు రాలేకపోయారు అంతే. ఓకే. రాధాకృష్ణ డైరెక్షన్ చేస్తున్నప్పుడు మరి ఆ 2 సినిమాల్లో మీరు కనపడలా. ఫస్ట్ సినిమా టైంకి నేను టెలివిజన్లో బిజీ. సో ఇంకా అంటే ఆడ అడిగినా నేను చేయలేనేమో, టెలివిజన్లో ఉన్నాను కదా, వాడు టచ్ చేయలేదు. అప్పుడు నాకు నా సంగతి తెలుసు వాడికి. ఆల్మోస్ట్ 30 days అనుకోండి నెలకి, దాంట్లో 24 days నేను షూటింగ్లోనే ఉంటాను. ఓకే. ఓన్లీ 4 days ఏంటంటే ఫ్రైడే ఇస్ ద లాస్ట్ టెలికాస్ట్ డే. సో ఫ్రైడే షూట్ చేసింది, నెక్స్ట్ డే టెలికాస్ట్ చేయట్లేదు కాబట్టి ఫ్రైడే ఒక రోజు గ్యాప్ ఇచ్చేవారు మొగల్ రేకులకి. ఓకే. ఓకే. సో ఆ ఒక్క రోజులు తప్ప మిగతా రోజులన్నీ షూట్ చేసేవాడిని. సో మేము అప్పట్లో ఆల్మోస్ట్ ఈ మొగల్ రేకులు వచ్చిన తర్వాత నేను కలవడమే నాకు టైం సరిపోయేది కాదు. కానీ మాట్లాడుకునేవాళ్ళు కదా, మంచిగా. ఎందుకంటే అప్పుడు ఉన్న పరిచయం కాబట్టి. అవునండి, ఫస్ట్ లో. యాక్చువల్లీ ఆ జిల్ టైంకి మాటలు కూడా అంత లేవు. ఓకే. ఓకే. అంటే నేను వేరే సర్కిల్లోకి వెళ్ళిపోయాను, వాడు వేరే సర్కిల్లోకి వెళ్ళిపోయాడు. నేను ఫోన్ నెంబర్ మార్చేశాను. ఐ థింక్ తను కూడా మార్చినట్టున్నాడు ఫోను. ఓకే. మళ్ళీ రెగ్యులర్ కలవలేదు. మళ్ళీ జిల్ సినిమా అయిన తర్వాత ఎక్కడో ఒక ఆడియో ఫంక్షన్లో మళ్ళీ కలిసాం. అప్పుడు మళ్ళీ ఆ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ మొదలైపోయింది. మరి ప్రభాస్ మూవీకి ఆల్రెడీ లిమిటెడ్ క్యారెక్టర్స్ అండి. అప్పటికే కమిట్ అయిపోయారు, సగం క్యారెక్టర్స్ కమిట్ అయిపోయారు. మేము మళ్ళీ కలిసేటప్పటికి అప్పటికి అనుకున్నా, ట్రై చేశాడు. బట్ చెప్పాడు, నేను ఇప్పుడు బలవంతంగా నేను తీసుకొచ్చి సినిమాలో పెడతాను, అది సినిమాలో ఉండదు, షూటింగ్కి వస్తావు నువ్వు కానీ సినిమాలో ఉండదు అన్నాడు. ఎందుకంటే కాన్సెప్ట్ వేరేగా ఉంది, మ్యాక్సిమం అబ్రాడ్లో ఉంటుంది, అక్కడ లిమిటెడ్ క్యారెక్టర్స్, కొత్తగా క్యారెక్టర్స్ యాడ్ చేయలేము, నిన్ను తీసుకుని వెనకాల సెట్ ప్రాపర్టీ కింద వాడుకోలేను. ఓకే. ఓకే. సో నీకు ఇస్తే మంచిది ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ మూవీలో ఐ థింక్ ఐ విల్ హ్యావ్ అ ప్రామినెంట్ రోల్ అండి. మీకు పేరే కాదు రవివర్మ, ఫేస్ కూడా కొంచెం రాజమౌళి గారి లాగా ఉంటారు అనేది. అవును, అది చాలా ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో అయితే చాలా చోట్ల ఎన్కౌంటర్ అవుతున్నాం.
ఎక్కువ ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్స్లో అవుతుంది. సేమ్ గెటప్ దించేశారు. ఇంకా అంటే ఈ విషయం నేను రాజమౌళి గారితో కూడా షేర్ చేసుకున్నాను. సార్ మీ పేరు చెప్పుకుని చాలా చోట్ల బెనిఫిట్లు తీసుకున్నాను నేను అని. చాలా ఇన్సిడెంట్స్ అయినాయండి. ఒకసారి కోల్కతాలో అయింది, చెన్నైలో రీసెంట్గానే చెన్నైలో అయింది, ఒకసారి మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగింది. ఓకే. ఈ సెక్యూరిటీ పోలీసులు ఉంటారు కదా, రాజమౌళి గారు అనుకుని నాకు భయంకరమైన ఆతిథ్యం ఇచ్చి లోపల తీసుకెళ్ళి అంతా చేశారనమాట. ఓకే. ఇంకోటి కూడా చేయొచ్చు, మీరు ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకోండి. అది ఏదో బాగుంది. బాగుంది. సో ఎప్పటి నుంచో అంటే ఇది ఉంది మైండ్లో అనమాట. ఓకే. సరే ఎప్పుడున్నా సరే ఏదో ఒక రోజు ఆయనకు డూప్ అవసరం ఉన్నా ఏదన్నా సరే నేనున్నాను రెడీగానని. అండ్ రీసెంట్గా ఇప్పుడు యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశారు, మొన్న కల్కి సినిమాలో కనిపించారు. అవును. సో అలాగా. ఓకే. సో యాక్చువల్లీ ఈ కల్కి కూడా ఒకటి మా ఇంటి ఆపోజిట్లో ఒక ఉర్దూ యూనివర్సిటీ, అంటే నేను ఉండేది గచ్చిబౌలి అండి. సో మౌలానా ఉర్దూ యూనివర్సిటీ ఏదో ఉంది అక్కడ. ఓకే. దాంట్లో ఒక ఉర్దూ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారు. ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ. ఆయన ఆల్మోస్ట్ 3-4 years ఉన్నారు మా ఫ్లాట్లోనే, మా అపార్ట్మెంట్ ఆపోజిట్లోనే ఉండేవారు. ఓకే. సో నేను యాక్టర్గా నేను తెలుసు, నా సినిమాలు కొన్ని చూశారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ విశ్వక్సేన్ సినిమాకి ఏదో ఒక ఉర్దూ సాంగ్ కూడా ఉంటుంది, దాని లిరిక్స్ ఆయనే రాశారు. ఓకే. ఐ థింక్ ఏం దాస్ అది స్టార్ట్, అది ఫస్ట్ మూవీ సెకండ్ మూవీకో ఫలక్నామా దాస్. ఫలక్నామా దాస్ దానికి ఒక ఉర్దూ లిరిక్స్ తో ఒక సాంగ్ ఉంటుంది, అది ఆయనే రాశారు అనమాట. ఆయన ఒక 3 months బ్యాక్ 2 months బ్యాక్ 3 months కాదండి 1 month బ్యాక్ ఎంత ఉంటా ఫోన్ చేశారు. ఏ రవిజీ మే ఆప్కా మూవీ దేఖాము అన్నారు. నా సినిమా ఎక్కడ చేశారు? అబ్బి అరే అమితాబ్ జీ కే సాత్ భీ కామ్ కే, ప్రభాస్ కా మూవీ మే మస్త్ హై ఆప్కా యాక్టింగ్ అన్నారు. సరే ఆయనకి ఇప్పుడు నేను కాదు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అంటే అరే బహుత్ బడియా దిఖ్ రే అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న. సో ఆయన అంటే రాజమౌళి గారు ఆ గెటప్ చూసి ఏంటి 3 years నా పక్కనే ఉన్న నైబర్ కూడా నన్ను గుర్తుపట్టలేదు. ఓకే. సో ఆ పక్కన ఫ్రెండ్స్ అందరికి చెప్తారు అనమాట. కలవచ్చుగా మీరు ఒకసారి ఆయన్ని? రాజమౌళి గారిని కలిసానండి చాలాసార్లు. కలిసాను. నాకు ఇన్ఫాక్ట్ రమ్మ గారు, వల్లి గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, నాకు చిన్నప్పటి నుంచి పరిచయం అనమాట. ఓకే. సో చిన్నప్పటి నుంచి అక్క అని వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఓకే. సో ఆంటీ కూడా, అంటే వాళ్ళ మదర్, అమ్మగారు వాళ్ళ మదర్, వల్లి గారు మదర్ బాగా క్లోజ్ అండి. సో మరి రాజమౌళి గారు మిమ్మల్ని వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన డైరెక్టర్, ఆయన యాక్టర్ అయితే ఎక్కడ డూప్ కన్నా వాడతారు. అలా వచ్చింది మీకు మరి, లేకపోతే ఆయన డైరెక్షన్ అయితే నేను చేయలేను కదండి. ఓకే. సో బట్ ఎప్పటికైనా సరే ఆయన నన్ను వాడకపోతే నేను ఆయన వాడేసుకుంటాను, అది డెఫినెట్. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఆ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అవునా? ఓకే. అది చూద్దాం. గుడ్. గాడ్ నోస్. బయోపిక్ లాగా అయింది ఏదైనా చేసి. బయోపిక్ చేసినప్పుడు డెఫినెట్ గా నేను పనికొస్తాను. ఆయనకైతే అంత టైం ఉండదు, డైరెక్షన్ లో బిజీగా ఉంటారు. సో నేను చేసేయచ్చు. అప్పుడు మీరే మొన్న యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు చేశారండి, ఆయన గురించి ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అవును. ఆయన డేట్స్ దొరకకపోతే నేను ఇవ్వాలన్నమాట. బాగుంది యాక్చువల్లీ ఇది. ఐ థింక్ ఎక్కడ యూజ్. సో మొత్తం ఎంటైర్ కెరీర్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి? అంటే బేసిక్లీ ఏంటంటే నా నేచర్ ఏంటంటే ఏది హార్ట్కి తీసుకోను. బట్ ఏదన్నా ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాడు యూఎస్లో ఉన్నాడు. వాడు ఇండియా రావడానికి ఆల్మోస్ట్ ఒక 48 hours పడుతుంది. ఓకే. సో నేనే వెళ్ళి ఫాదర్ని మొత్తం కార్యక్రమాన్ని చేయిస్తూ అందరు రిలేషన్ అందరిని పిలిచాను. అందరూ వచ్చేసారు. ఫాదర్ బాడీ అక్కడ ఉంది, అంటే అంకుల్ బాడీ అక్కడ ఉంది. వచ్చిన రిలేషన్ అందరూ ఆయన దగ్గరికి వెళ్ళడం మనసు నా దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. చాలా బాధ అనిపించింది నాకు. అక్కడ ఆంటీ ఉన్నారంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా పెయిన్ అండి అక్కడ. అవును. ఆ టైంలో జనాలు వచ్చి ఆయన పక్కన నేను కూర్చున్నట్టు నా సెల్ఫీలు అని చెప్పేసి నా మీద జనం పడిపోయి అక్కడ పక్కన బాడీ ఉందని కూడా చూడకుండా ఇంకా అందరినీ తొక్కుంటూ వచ్చేస్తున్నారు. అటువంటి కొన్ని ఉన్నాయి. అంటే మీరు చెబుతుంటే మన అల్లరి నరేష్ గుర్తొస్తున్నారు. ఒకరోజు ఇట్లానే ఇంటర్వ్యూలు అప్పుడు ఒక పక్కన ఈవీ గారు బాడీ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు, వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఎంత బాధ ఉంటుంది ఆయనకి, ఆయన బాధ ఎక్స్ప్రెస్. మీరు నోటీస్ చేసలేదు కృష్ణ గారు దీనికి కూడా, అందుకే మహేష్ బాబు గారికి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళకి కూడా అది తెలియాలా, అభిమానానికి మనం ఉన్న సిచ్యువేషన్ తేడా చూసి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఉన్నానండి, మా ఫ్యామిలీతో బయటకు వెళ్తాను షాపింగ్కి. మా వైఫ్ కానీ
మా డాటర్కి కానీ మా మదర్కి కానీ నాతో బయటికి షాపింగ్ రావాలన్నా ఎక్కడన్నా బయట రెస్టారెంట్ రావాలన్నా ఎవరికి ఇష్టం ఉండదు. ఓకే. ఎందుకు నీతో వెళ్ళామని పేరే తప్ప నువ్వు అలా ఫోటోలు తిరుగుతూ ఉంటావు, మేము కూర్చొని తినేసి వచ్చేస్తాం, మేము ముగ్గురు వెళ్తాం అని చెప్పి నువ్వు ఇంట్లో నుండి అంటారు. అది ప్రాబ్లం లేదు, షాపింగ్ అనేది ప్రాబ్లం లేదు. బట్ ఈ సిచ్యువేషన్ మీరు చెప్పారు సరే, అక్కడ అసలు అట్లాంటివి చేయకూడదు. సో మీ పరంగా జరిగినట్లు ఏమైనా ఉన్నాయా ఇన్సిడెంట్? ఉన్నాయండి కొన్ని ఇన్సిడెంట్స్, బట్ ఇంకా అది నేను వదిలేసాను. ఆ డైరెక్టర్ని వదిలేసాము, ఇంకా ప్రొడక్షన్ని. అవునా? మళ్ళీ ఇంకా వాళ్ళు నన్ను పిలిచినా నేను ఇంకా వెళ్ళలేదు, ఇంకా చేయలేదు. కొన్ని జరిగినాయి. ఏంటంటే ఆర్టిస్ట్ అన్నవాడు తనకు కూడా కొన్ని టైమింగ్స్ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా. సో ఏదో ఒక స్టేజ్లో తను కూడా బస్ట్ అవుట్ అవుతాడు. ఇప్పుడు ఆర్టిస్టు మనకి కొంచెం పరిచయం కదా అని చెప్పి అడ్వాంటేజ్ తీసేసుకుని మొహమాటంతో ఎంతవరకు లాక్కెళ్ళరు. సో మొహమాట కొద్ది చేసినంతసేపు చేసాం. 1 fine day బస్ట్ అవుట్ అయ్యాం, బయటకు వచ్చేసాను. దానివల్ల మళ్ళీ వాళ్ళు ఇంకొని పెట్టి రీషూట్ చేసుకోవాల్సి వచ్చింది. వెళ్ళడానికి నేను రెడీయే, వాళ్ళ ఈగో హర్ట్ అయింది. అంటే వాళ్ళు మళ్ళీ ప్రొడక్షన్ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కదా, తప్పు ఇది అని చెప్పి నేనే కాల్ చేసి, సర్లేరా మీ డబ్బులు పోతున్నాయి, ఎప్పుడు ఆల్రెడీ 1 week చేశాం కదా షూటింగ్, సరే నేను ఫినిష్ చేస్తాను, బట్ నా టైమింగ్స్ ఇవి, ఈ టైమింగ్స్ దాటితే నేను చేయను అని చెప్తే వాళ్ళ ఈగో వాళ్ళది. మొత్తానికి ఆ సినిమాని అలాగే వదిలేశారు సగంలోనే. దాని తర్వాత అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు కాల్స్ వచ్చినా ఇంక నేను వెళ్ళలేదు. ఓకే. సో అలా ఉన్నాయి కొనండి. అది వేస్ట్, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడిన వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేరు కెరియర్లో, అంటే వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. యాటిట్యూడ్కి అప్పుడు ఉండలేరులేండి. అంటే ఏమవుతుందంటే అండి, ఎక్కువ రోజులు ఉండలేరు. మన దగ్గర యాటిట్యూడ్ ఉంటే ఇండస్ట్రీ అన్నది 10 మంది అండి. కరెక్ట్. గట్టిగా తిప్పుకుంటే ఎవ్రీ క్రాఫ్ట్ తోటి మనకి ఒకరికొకరు అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. వీడు మేకప్ మ్యాను, వీడు లైట్ మ్యాను అని చెప్పి ఇలా కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన ఒక ప్రాజెక్ట్లో వేరే ఆర్టిస్ట్ నన్ను ఒక మాట అన్నాడని లైట్ మ్యాన్స్ అందరూ వెళ్ళి అతను కొట్టడానికి రెడీ అయిపోయారు. సో నాకు అలాంటి రిలేషన్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా, ఏ యూనిట్లోకి వెళ్ళినా. గుడ్. సో అందరినీ, ఈవెన్ లైట్ మ్యాన్ అవ్వచ్చు, మేకప్ మ్యాన్ అవ్వచ్చు, మీరు ఏమండి గారు ఇలా రెస్పెక్ట్తోనే, వాడి వయసుతో సంబంధం లేదు. రైట్, అలానే ఉండాలి. ఇట్స్ లైక్ ఆయన ప్రొఫెషన్, ఆయన తోపండి, ఆయనకు ఫ్యామిలీ ఉంది, ఆయన ప్రొఫెషన్. ఆయన లైట్ మ్యాన్ అన్నంత మాత్రం, నేను యాక్టర్ అయినంత మాత్రం నేను తోపు కాదు, ఆయన ఇది కాదు. పర్సనల్ లైఫ్లో అండి, పర్సనల్ లైఫ్లో ఏముంది పెయిన్ఫుల్ అంటే, ఐ లాస్ట్ మై ఫాదర్ అండి few years back. ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. ఎలా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో ఆ రోజు ఏదో ఒక వెబ్ సిరీస్కి స్క్రీనింగ్ జరుగుతుంది, షూట్ చేసి ఛానల్ పంపించాలన్నమాట. జరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్ నాకు కాల్ వచ్చింది. ఏంటంటే డాడీ కదలట్లేదురా, ఏం అవ్వట్లేదని. ఆ రోజు ఇక్కడ స్క్రీన్ టచ్ చేసి ఈవినింగ్ వచ్చి 8 o'clock అలా టైంకి పడుకుని పోయి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఆయన వైజాగ్ వెళ్ళి తీసుకురావాలి. ఇది కోవిడ్ తర్వాత అనమాట. అంటే ఈ సెకండ్ వేవ్ ఆ టైంలో. ఫ్లైట్లో వస్తే మళ్ళీ ఎక్కడ కోవిడ్ కాంట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫ్లైట్లో ఉన్న ట్రైన్లో ఉన్నా అని చెప్పి. కార్లో అనుకోండి, కార్లో కూర్చుంటారు, అక్కడ ఎక్కుతారు, ఇక్కడ దిగుతారు కదా అనుకుని నేను వెళ్దాం అనుకున్న ప్లానింగ్లో ఉన్న వ్యక్తిని ఓకే ఆయన బాడీ చూడడానికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఓకే. హీ జస్ట్ పొద్దున్న వెళ్ళేసారు, టీ తాగారు, నీట్గా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయారు. ఐ థింక్ టిఫిన్ కూడా ఏదో తిన్నారు, అలా పేపర్ చదువుతున్నారు. మా మదర్ టీ పెట్టాను అడిగారంట, టీయా ఏదో సంథింగ్ పెట్టిన అడిగారంట. సరే అన్నారు. మా మదర్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు అలా పేపర్ పట్టుకుని అలాగే ఉన్నారు అంతే. ఓకే. సో ఇట్ వాజ్ కార్డియాక్ అరెస్ట్. ఓకే. దట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ కుడ్ డైజెస్ట్. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా హెల్త్ బాగోకేదనుకోండి కొంచెం మెంటలీ ప్రిపేర్ అవుతారు. ఇదొకటి అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది ఫ్యామిలీలో. అండ్ దాని తర్వాత చాలా సపోర్ట్ ఆయన మీకు కదా, ఆల్మోస్ట్ మీ ఆ విషయంలో. అవునండి. అంటే కెరీర్ పరంగా మీ డెసిషన్ తీసుకున్న దాన్ని సపోర్ట్ చేశారు. ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేవారండి. మీరు సిస్టర్ కదండి? ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు అక్కలు. నేను లాస్ట్ అండి. మ్యారీడ్? లవ్ మ్యారేజ్? నాది లవ్ మ్యారేజ్. ఇక్కడ ఇండస్ట్రీ వలన? ఇండస్ట్రీ కాదండి, ఇండస్ట్రీ రాకముందు నుంచి ఉండేదన్నమాట. మొగల్ రేకులు తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. అంటే తన అప్పుడు అబ్రాడ్లో ఉండేది కొన్ని సంవత్సరాలు. సో తన ఆయనకు వచ్చిన తర్వాత ఓకే పాప. అంటే ఇట్స్ అరేంజ్ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఇంట్లో అరేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఓకే. పాప అండి. ఓకే. ఏం చేస్తుందండి ఇప్పుడు పాప? 6th చదువుతుంది. యాక్టింగ్ కోర్స్తో పాటుగా డైరెక్షన్ కోర్స్ కూడా చేశారు కదా? అవును. మరి ఇంకా డైరెక్షన్ చేయరా?
ఉందండి థాట్, వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అండ్ ద రైట్ ప్రాజెక్ట్. ఓకే. ఉందండి, ఎప్పటికన్నా అది ఉంటుంది డెఫినెట్గా. ఒక్కసారి లోపల అంటే యాక్చువల్లీ యాక్టింగ్ కన్నా డైరెక్షన్ ఎక్కువ నేర్చుకున్నాను అప్పట్లోనే. సో నాలో ఎప్పుడూ అది ఆ కోణం ఉంటుంది. అందుకనే షూటింగ్లో కూడా ఏది చేసినా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించే చేస్తాను. ఓకే. ఓకే. సో ఉందండి త్వరలోనే. అంటే నేను కొన్ని పెద్ద తలకాయలు వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఇండస్ట్రీలో నేను బాగా నమ్మే వ్యక్తుల్ని. ఓకే. సో వాళ్ళు ఒకసారి నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అనౌన్స్ చేస్తాను త్వరలోనే. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయండి? ఇప్పుడు ఓటీటీకి ఒక 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయండి లీడ్ కానీ. మిడిల్ ఏజ్డ్ హీరోగా 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ నెక్స్ట్ జాన్లో అలా స్టార్ట్ అవుతున్నాయండి. ఓకే. సో అంటే లాస్ట్ ఇయర్ చేసిన చాలా ప్రాజెక్ట్స్ అన్ని ఓటీటీలో రావడం వల్ల ఓకే ఇప్పుడు ఏంటంటే ఓటీటీ కొంచెం లీడ్స్కి డైరెక్ట్ ఓటీటీ ప్రాజెక్ట్స్కి కొన్ని వస్తున్నాయి అనమాట. అదండి ఇది ఒక అదే యాక్చువల్లీ సీజన్ 1లో జస్ట్ నా క్యారెక్టర్ ఇంట్రో ఉంటుంది, బట్ సీజన్ 2 కంప్లీట్గా నా మీదే ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు సీజన్ 1 అయితే ఐ థింక్ ఆల్మోస్ట్ 1 lakh minutes ఎంతో దాటింది అండ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ ఓటీటీ ఛానల్స్ కూడా 2-3 ఇంకా పెరగబోతున్నాయి. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ అంటే మాకు ఇప్పుడు ఉన్న దీనికి సో ఫార్ రవిశర్మ గారు ఈజ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ పుషింగ్ ద మూవీ ప్రాపర్లీ. యాక్చువల్లీ అది మేము వెబ్ సిరీస్ అనుకుని స్టార్ట్ చేసాము, ఇది రేప్డి అని. రేప్డి అని. బట్ అది 2 వెర్షన్లు 2 కట్స్ కింద చేసి, ఒకటి సినిమా వర్షన్, ఒకటేమో ఓటీటీ అదే వెబ్ సిరీస్ వర్షన్ కింద 2 ఓటీటీలో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు పీపుల్ ఆర్ అప్రోచింగ్ అండి కొంచెం సీక్వెల్కి. ఓకే. ఇన్వెస్టర్స్ వస్తున్నారు. సో ప్రాబ్లీ సీక్వెల్ అయితే మాత్రం ఫుల్ ఫ్లెజ్ మూవీ ఏముంటుంది. ఓకే. ఓకే. సో ఇట్ ఈస్ రీచింగ్ అండి. ఇంకా మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.